యేసయ్యా నీ ఉంటే ఆనందం ఆనందమే, యేసయ్యా నీతో ఉంటే గుండె నిండా సంతోషమే, యేసయ్యా నీతో ఉంటే ఆనందం ఆనందమే, యేసయ్యా నీతో ఉంటే గుండె నిండా సంతోషమే. You make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy. ఆనందమే సంతోషమే, come on. ఆనందమే సంతోషం, once again. ఆనందమే సంతోషమే, ఆనందమే సంతోషమే. You make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy. చప్పట్లు కొడదాం అందరూ కలిసి, come on. Clap everybody, clap. నిజమైన ఆనందం, నిజమైన ఆనందం నీ సన్నిధిలో, నిజమైన సంతోషం నీ సహవాసంలో, నిజమైన ఆనందం నీ సన్నిధిలో, నిజమైన సంతోషం నీ సహవాసంలో. నీవు నాతో ఉంటే లోకమంతా మర్చిపోతా, నీతో ఉంటే ప్రతిదినం నేను హ్యాపీగా ఉంటా, నాతో ఉంటే లోకమంతా మర్చిపోతా, నీతో ఉంటే. Everybody, నీవు నాతో ఉంటే లోకమంతా మర్చిపోతా, నీతో ఉంటే ప్రతిదినం నేను హ్యాపీగా ఉంటా, నాతో ఉంటే లోకమంతా మర్చిపోతా, నీతో ఉంటే ప్రతిదినం నేను హ్యాపీగా ఉంటా. You make me smile, you make me happy happy. Woo! Come on పిల్లలు. Oh, you make me. పిల్లలు ఎంత మాస్ గానా మనం దేవుని సన్నిధిలో ఆరాధించవచ్చు, ఎందుకంటే మనది యేసయ్య, మన దేవుడు. రెడీ? స్టెప్ విత్ దిస్, రెడీ విత్ ద స్టెప్. Come on. Hey, hey, everybody. Hey, 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 come on. Hey, 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 you make me smile. Come on, Bhangra. Me happy happy, you make me smile. You make me happy happy, you make me smile. You make me happy happy, you make me smile. You make me happy happy. యేసయ్యా నీ ఉంటే ఆనందం ఆనందమే, యేసయ్యా నీతో ఉంటే గుండె నిండా సంతోషమే, యేసయ్యా నీ ఉంటే, యేసయ్యా నీతో ఉంటే గుండె నిండా సంతోషమే. You make me smile, you make me happy happy. You గట్టిగా పాడాలి everybody. You make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy. Whoa, ఆనందమే సంతోషమే, ఆనందమే. Everybody, Bhangra, come on. Hey, 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 everybody. Hey, 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 hey. Last time, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy, you make me smile, you make me happy happy.
Come on, give a big hand to Jesus. Katika. Hallelujah. Amen. Amen, పిల్లలు. ఎంత జాయ్ ఇస్తారో దేవుడు కదా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు there is joy like nothing else. Hallelujah. అందుకే యేసయ్య నీ ఉంటే ఆనందమే. Amen. Sing and worship the Lord. ఒక్క నిమిషం పిల్లలు, ఎక్కడున్నారో మీరు అక్కడే కళ్ళు మూసుకొని యేసయ్య వైపు చూస్తారా? హల్లెలూయా. నాకు తెలిసి అలసిపోయారు కొంతమంది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు వర్షిప్ ద లార్డ్. ఇప్పటి వరకు ప్రైజ్ చేసాం మనం దేవుణ్ణి మన డాన్స్తో, మన మూవ్స్తో, అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు గివ్ అవర్ హార్ట్ టు జీసస్ ఇన్ వర్షిప్. ఆయన వైపు చూడబోతున్నాం, ఆయన వైపు మనం ఆయన సింహాసనం వైపు చూడబోతున్నాం. హల్లెలూయా. ఆయన ఆరాధించబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Oh, we worship you, Lord. Come on, start praising the Lord, Bilalu. Start worshiping. Say, thank you, Jesus. Say, we love you, Lord. You are worthy, Jesus. You are worthy of our worship, Father. Hallelujah. మన యేసయ్య మంచి యేసయ్య. ఆయన లాంటి he's such a good God. యేసయ్య ఎంతో మంచివాడు. ఉదయకాలం యేసయ్య ఎంతో ఎంతో మంచివాడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. యేసయ్య ఎంతో ఎంతో మంచివాడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. ఏ హాని ఎన్నడు నాకు రానియడు, ఏ హాని ఎన్నడు నాకు రానియడు. నన్ను కాయువాడు నా దేవుడే, నన్ను కాయువాడు నా దేవుడే. యేసయ్య ఎంతో ఎంతో మంచివాడు, నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. పిల్లలు ఎవరు ఇటు అటు చూడద్దు, యేసయ్య వైపు చూద్దాం ఒక క్షణము. యేసయ్య మన తాకడానికి ఇష్టపడే దేవుడు. యేసయ్య మనల్ని హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి, సింహాల బోను నుండి, వేటగాని ఊరిలో నుండి, సింహపు బోను నుండి కాపాడువాడు నా దేవుడే, నన్ను కాయువాడు నా. అందరు కలిసి పాడతారా? వేటగాని ఊరిలో నుండి, వేటగాని ఊరిలో నుండి. I want everybody to sing that God is a good God. సిచ్యువేషన్స్ ఎంత బ్యాడ్ అయినా, మన చుట్టూ ఎంతమంది బ్యాడ్ పీపుల్ ఉన్నా, బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నా, మన యేసయ్య he's a good God. Can you say it with me? God, you are good. You are a good God. Hallelujah. ఎవరు ఇటు అటు చూడొద్దు, మాట్లాడొద్దు పక్కన వాళ్ళతో. I want you to close your eyes and worship the Lord. This is the only time you can see Jesus. You can experience Jesus. You can touch Jesus. You can love Jesus. Hallelujah. Face to face. You can be close to Jesus. Hallelujah. వేటగాని ఊరిలో నుండి, సింహాల బోను నుండి, వేటగాని ఊరిలో నుండి, సింహాల బోను నుండి, నన్ను కాయువాడు నా దేవుడే, నన్ను కాయువాడు నా దేవుడే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా. Come on, lift up the name of Jesus today. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా. యేసయ్యా నింపుము నాలో
శక్తిని నింపుము నాలో, నీ ధైర్యము నీ భక్తిని నింపుము నాలో, నీ ప్రేమను నీ శక్తిని నింపుము నాలో, నీ ధైర్యము నీ భక్తిని. శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, బలవంతుడా. పాడతారా పిల్లలు అందరు కలిసి? ఓ నా స్నేహితుడా, ఓ ఓ బలవంతుడా. హల్లెలూయా. ఎవరైతే శక్తి విహీనంగా ఉన్నారు ఇదే కాలం, God is wanting to fill you with His strength. God is wanting to fill you with boldness. He is going to fill you with His courage this morning. Hallelujah. Bold as a lion, bold as a lion today. అందుకే అందరు కలిసి శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా, నా స్నేహితుడా, బలవంతుడా. యేసయ్యా నా స్నేహితుడా, నీకే నీకేనయ్యా బలవంతుడా, 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 బలవంతుడా. యేసయ్యా శక్తిమంతుడా, శక్తిమంతుడా, శక్తిమంతుడా. యేసయ్యా బలవంతుడా, బలవంతుడా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. ఓ శక్తిమంతుడా, శక్తిమంతుడా, శక్తి. I declare it this morning upon my kids today. బలవంతుడా, బలవంతుడా, బలవంతుడా. యేసయ్య. రెండు చేతులెత్తి God is filling you with new strength పిల్లలు. రెండు హస్తాలెత్తి ఉదయ కాలం receive the strength from the Lord. Receive the courage from the Lord because He is mighty. మంతుడా, బలవంతుడా, బలవంతుడా. యేసయ్యా శక్తిమంతుడా, శక్తిమంతుడా, శక్తిమంతుడా. యేసయ్యా నింపుము నాలో నీ ప్రేమను నీ శక్తిని, నింపుము నాలో నీ ధైర్యము నీ భక్తిని. ఓ నింపుము నాలో నీ ప్రేమను నీ శక్తిని, నింపుము నాలో నీ ప్రేమను నీ శక్తిని నీ ధైర్యమును. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. Sing it out. యేసయ్యా, there is no one else like you, God. యేసయ్యా. Thank you, Jesus. Thank you, Jesus, this morning that you are with us this morning. We give you all the praise, glory, honor, and worship. In Jesus' name, amen. I'll be back, kids. Thank you, Jesus. Yes. So, పిల్లలు, it was a good time కదా. సో దేవుణ్ణి మంచిగా ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ, సో మీరందరూ ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రణీత్ అన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉన్నారు కదా, ఎంతమంది చూసారు? ప్రణీత్ అన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు కదా, సో అదేంటో అడుగుదాం అన్నను ఒకసారి. 1 minute పిల్లలు, ఒకసారి అన్నని అడుగుదాం. సో అన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెడీయా? ఎస్. Yes, పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వన్స్ అగైన్ బ్యాక్. నేను అందరం చూస్తున్నాం కదా, మనందరం కలిసి దేవుణ్ణి మన హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం కదా పిల్లలు. నిజంగా ఇన్న అనువక్క చెప్పినట్టు కానీ ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మనం దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం అంటే షుడ్ బి రియల్లీ థ్యాంక్ఫుల్. అయితే మీకు 2 విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే
మనకి వర్షిప్ అనగానే గుర్తొచ్చే ఒక పర్సన్ ఎవరంటే డేవిడ్ కదా. సో దావీదు ఎలాంటి వ్యక్తి అంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, వాళ్ళు మనల్ని ఏమైనా అనుకుంటారో అనుకునే విధమైన వర్షిపర్ కాదు, అన్డిగ్నిఫైడ్ వర్షిప్. సో ఏంటంటే పిల్లలు, మనం ఎప్పుడైతే దేవుని లవ్ ని, దేవుని ఒక గ్రేస్ ని అన్ని పొందుకున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఎవరైనా మన ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పాం కదా, థ్యాంక్ యూ అని హగ్ చేస్తాం, లేదంటే షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. సో దేవునికి మన స్టైల్లో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా దేవుని మనం ఎక్స్ప్రెస్ చేయబోతున్నాం. దేవుని యొక్క లవ్, మనం అనుభవిస్తున్న దేవుని లవ్ ని ఎక్స్ప్రెస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు, ఇదేంటంటే మీ హార్ట్ లో ఫిల్ అయిన దేవుని కోసం మీరు ఫిల్ చేసుకున్న థ్యాంక్స్ గివింగ్ ని మీరు దాన్ని తీసుకొచ్చి దేవునికి ఒక కిస్ రూపంలో అండ్ యు ఆర్ గివింగ్ ఇట్ అవే టు జీసస్ అన్నమాట. సో ఒకసారి అదే పడి చేయండి అందరూ. టేక్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. మన మమ్మీ, డాడీ, సిస్టర్, అక్క, చెల్లి వాళ్ళకి కదా మనం చాలా క్లోజ్ ఉంటేనే మనం కిస్ ఇస్తాము. సో ఏసై అంటే కూడా మీ అందరికి ఇష్టం కాబట్టి ఏసైకి గట్టిగా కిస్ చేద్దాం. ఓకే, 3, 2, 1. All the thanksgiving from your heart, along with a kiss, give it to Jesus. And పిల్లలు, ఈ పరిస్థితిలో మనం చేయగలిగిన ఒక చిన్న పని ఏంటంటే ఇక్కడున్న ప్రతి పరిస్థితి, see 1, 2, we bring it everything into your hands. మనకు తెలుసు చాలా బ్యాడ్ గా ఉంది, చాలా వర్స్ట్ గా ఉంది బయట పరిస్థితి. మరి దీన్ని బట్టి మనం ఏం చేయగలం? మనం ఏమైనా వెళ్ళి ఏమైనా సాల్వ్ చేయగలమా? నథింగ్. మనం చేయగలిగింది ఏంటంటే వీ హ్యావ్ టు గివ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్ టు గాడ్. సో దానికి ఏంటంటే ఎవ్రీథింగ్, బ్రింగ్ ఇట్ టుగెదర్ అండ్ గివ్ ఇట్ టు జీసస్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ పిల్లలు. Thank you so much. Thank you so much, Praneeth. Yes, పిల్లలు. So before we get into the lesson, so ఇవాళ మన గెస్ట్ ఎవరు తెలుసా ఎవరికన్నా? ఓకే పిల్లలు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎప్పుడన్నా మీరు బటర్ఫ్లై చూసారా? బటర్ఫ్లై వెనకాల పరిగెత్తారు ఎప్పుడన్నా? సో బటర్ఫ్లై ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత జాయ్ఫుల్ గా ఉంటుందో ఇవాళ మనకు లెసన్ చెప్పడానికి వచ్చే అక్క కూడా అంతే జాయ్ఫుల్ గా ఉంటారు. ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎవరు? స్టేటస్లు చూసిన వాళ్ళు మటుకు చెప్పకండి, మిగతా వాళ్ళు చెప్పాలి. ఎస్, ఇవాళ మనకి లెసన్ అను అక్క చెప్పబోతున్నారు. ఓకే, సో అను అక్క గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే బయట వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి కొన్ని విషయాలు చెప్తాను. దెన్ విల్ ప్రే అండ్ దెన్ విల్ గో టు ద లెసన్. ఓకే, సో అను అక్క ఆల్మోస్ట్ 10 years నుండి కిడ్స్ పాస్టర్ గా ఉన్నారు అండ్ కిడ్స్ కి మినిస్టర్ చేస్తా ఉన్నారు. సో పర్సనల్ గా మేము యాజ్ ఎ స్టాఫ్ మేము చూసామన్నమాట. అను అక్క కిడ్స్ కి మినిస్టర్ చేస్తున్నప్పుడు కిడ్స్ కి డెలివరెన్స్ రావటము, ఎమోషనల్ హీలింగ్స్ రావటము, ఇవన్నీ మేము చూసామన్నమాట. సో దేవుడు తనని పిలిచిన దాన్ని బట్టి, దేవుడు తనకి ఇచ్చిన అనాయింటింగ్ ని బట్టి అక్క మినిస్టర్ చేస్తున్నారు. అండ్ అలాగే షీ హ్యావ్ సచ్ ఎ హార్ట్ ఫర్ కిడ్స్. సో తను వర్షిప్ లీడర్ గా ఉన్నారు, మళ్ళీ చర్చ్ లో పాస్టర్ గా ఉన్నారు. కానీ అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం అంటే కిడ్స్ చర్చ్ లో ఉండటం ఎక్కువ ఇష్టం అన్నమాట. సో అను అక్క కిడ్స్ కోసం ఎప్పటికప్పుడు కరికులమ్స్ ప్రిపేర్ చేస్తారు, మంచి మంచి మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తారు. అండ్ ఇవాళ సాంగ్స్ ఎంతమందికి నచ్చినాయి? కెన్ యూ గివ్ మీ ఎన్ ఎమోజీ? సాంగ్స్ నచ్చిన వాళ్ళు కింద ఎమోజీ ఇవ్వండి. ఎస్, సూపర్. సో ఈ సాంగ్స్ అన్ని అను అక్క రాసిన సాంగ్స్. సో ఎప్పటికప్పుడు సాంగ్స్ రాస్తూ ఉంటారు, అలాగే కరికులమ్స్ అని కానీ, అంతేకాకుండా వెళ్ళి బయట పిల్లలకి మినిస్టర్ చేయటము, ఇవన్నీ చేస్తారనమాట. సో హెవెన్స్ కల్చర్ కిడ్స్ కి ఆల్రెడీ తెలుసు. సో బయట ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి నేను చెప్పాను, రైట్? సో మనం లెసన్ లోకి వెళ్ళిపోయే ముందు అండ్ ఐ ప్రామిస్ యూ కిడ్స్, మీకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఓకే, సో లెసన్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామా?
థ్యాంక్ యూ ఫాదర్. దేవా, నా తండ్రి ప్రైజ్ అండ్ వర్షిప్ టైంలో మాకంతా నా తండ్రి మంచి ప్లేస్ ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ ప్రెజెన్స్ ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దేవా, ఇప్పుడు మేము లెసన్ లోకి వెళ్ళిపోతుండగా లార్డ్ ఐ ప్రే ఓపెన్ అవర్ హార్ట్స్ అండ్ ఓపెన్ అవర్ మైండ్స్ టు అండర్స్టాండ్ అండ్ రిసీవ్ యువర్ లవ్ లార్డ్. నీ ప్రేమను మా హృదయాల్లోనికి తీసుకుంటానికి మా అందరికీ కూడా సహాయం చేయండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ డిస్ట్రాక్షన్స్ కానీ లేకుండా నా ప్రభువా మా హార్ట్స్ లో ఆ వాక్యం మొత్తం మా హార్ట్స్ లో సీల్ అవ్వటానికి సహాయం చేయండి. మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో గట్టిగా ఆమేన్ చెప్దామా? Good morning, Pillalu. I am so happy. Can you hear me? If you can hear me? Yeah. Chat box బాగా వాడండి వాళ్ళు, ఎందుకంటే మీరు అందరు నాకు కనిపించట్లేదు. So I will be checking the chat box for your replies and responses. Okay? Yes, amazing. Good morning, everybody. So today I am here to tell you about a special thing. ఇది ఎందుకంటే నాకు చాలా స్పెషల్ and I know it's going to become very special for you. Okay, పిల్లలు. సో చాలా సార్లు మనము బైబిల్లో, మీ బైబిల్ బుక్స్, నోట్స్, పెన్స్, is it ready? Can I see it? Who is ready with your books and Bibles? Yeah, good job. Good job. కొంతమంది నోట్స్ రాసుకుంటారని నేను అనుకుంటున్నా, అర్థమైన వాళ్ళకి. ఓకే, దోస్ హూ కెన్ రైట్, యూ కెన్ రైట్. మిగతా పిల్లలు, చిన్న పిల్లలు, యూ కెన్ జస్ట్ లిజన్ టు మీ. యూ ఆర్ గోయింగ్ టు సీ అండ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. ఇవాళ వర్షిప్ లో ఎంతమంది could feel God's strength coming upon you? నాకు అనిపించింది that God is filling me with new strength, new boldness, new courage. Amen. పిల్లలు, దేవుడు ఒక స్పెషల్ పర్పస్ తో ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు ఎవరు యాక్సిడెంటల్ గా ఏదో అనువాకోల్ కిడ్స్ క్యాంప్ పెట్టారు, హెవెన్స్ కల్చర్ కిడ్స్ క్యాంప్ పెట్టారు అని రాలేదు, కానీ God has a special plan and purpose for each one of you. ఒక్కొక్కల మీద యేసయ్య ఎలాగైతే మోజెస్, ఎలాగైతే శాంసన్, ఎలాగైతే డేవిడ్, డానియల్ ఒక్కొక్కరిని యేసయ్య చూస్ చేసుకుని వాళ్ళని వాడుకున్నారో, మీ ఒక్కొక్కరిని దేవుడు అనాయింట్ చేసి వాడుకుంటారు. ఎందుకంటే మీరు ఆయన బిడ్డలు. ఎందుకో నేను చెప్తా ఇవాళ, అర్థమైందా? సో హౌ ఇస్ గాడ్ సీయింగ్ యూ? దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అండ్ వాట్ హీ వాంట్స్ టు డూ త్రూ యువర్ లైఫ్. సో గెట్ రెడీ పిల్లలు. పక్కన ఎవరైనా ఉంటే చెప్పండి, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. ఎస్, కొట్టుకోవద్దు, కొడేస్తున్నాడు బిన్ను, కొట్టద్దు, మంచిగా చెప్పండి, ఐఎమ్ రెడీ. యా, ఓకే పిల్లలు. సో టుడే పిల్లలు ఎవరన్నా బీ బ్రేవ్ మీద మనం బ్రోషర్ చూసారు కదా, ఏముందో చూసారా? ఏ యానిమల్ ఉందో చూసారా? చాట్ బాక్స్. ఎస్, ఇంకా మీరు ఎంతమంది గమనించారో? బీ బ్రేవ్ అని దానిపైన ఒక ఫెరోషియస్ యానిమల్ ఉంది, రైట్? ఇట్స్ అ లయన్ కదా. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్ యానిమల్. ఎంతమందికి యానిమల్స్ ఇష్టం? పెట్స్, బర్డ్స్, డాగ్స్, క్యాట్స్, అందరికి ఇష్టమా? నాకు చాలా ఇష్టం. నాకు ఒక డాగీ ఉంది, వాడంటే నాకు చాలా ఇష్టం. శాంసన్ వాడి పేరు. శాంసన్ లాగానే చేస్తాడు పనులు కూడా. ఓకే, సో ఎవరైనా లయన్ ని పెట్టుగా పెట్టుకుంటారా? పెట్టుకోరు, ఎందుకంటే వీ నో వాట్ విల్ హ్యాపెన్ కదా. అది ఫెరోషియస్ వైల్డ్ యానిమల్ కాబట్టి. ఓకే పిల్లలు, సో బైబిల్లో ఇవాళ చాలా సార్లు, బైబిల్లో అంటే పిల్లలు మీరు రాసుకోండి కావాలంటే, 155 టైమ్స్ ఉందంట లయన్ గురించి. లయన్ అనే వర్డ్ గురించి 155 టైమ్స్ మెన్షన్ చేశారంట పిల్లలు. ఓకే, సో రకరకాల సందర్భాల్లో మెన్షన్ చేశారు. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ 3 పర్టికులర్ లయన్స్. ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఒకసారి నాకు కనిపించాలి, మీ స్మైలీస్, ఇమోజెస్ కనిపించాలి. You're going to learn about lions, 3 lions from the Bible. Yes. Oh, wow. Yes. Many are ready. Yeah. Yes. Excited. Okay. Even I am excited. So, పిల్లలు, అసలు లయన్స్ దాని ముందు ఏం చేస్తారంటే, మీ అందరికీ తెలుసు, లయన్ ఇస్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ బీస్ట్స్ కదా పిల్లలు. లయన్ ఫెరోషియస్ యానిమల్. అది ఒక్కసారి గర్జిస్తే, అక్క ఒక ఫోటో వేస్తారు ఇప్పుడు లయన్ ఏదన్నా, మీరు అర్థమవుతుంది, ఒక్కసారి మీకు ఇంటెన్సిటీ అర్థమవుతుంది. Proverbs 30:30 ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఏమని ఉంటుందో. లయన్ ఈస్ మైటీ అమాంగ్ బీస్ హూ రిట్రీట్స్ బిఫోర్ నథింగ్. తెలుగులో ఏమంటుంది అంటే పిల్లలు,
సింహము అన్నిటికన్నా పెద్దది, అది దేనికి తలంచదు, అది ఎప్పుడు వెనుక చూడదు అని ఉంటుంది. Proverbs 30:30లో. ఎవరైనా చాట్ బాక్స్ లో జస్ట్ కీప్ అప్డేటింగ్ ది స్టఫ్. Did anybody open Proverbs 30:30? If you open, just read out ఒకసారి అక్కడ ఏముందో. అక్కడ ఏముందంటే, ఎల్ల మృగముల్లో పరాక్రమము గలద, ఎవనికిను భయపడి వెనుకకు తిరుగని సింహము అంట. ఎవరికి భయపడదంట, బోల్డ్గా ఉంటదంట, కరేజియస్గా ఉంటదంట, ఫెరోషియస్గా ఉంటదంట. దాని కాన్ఫిడెన్స్ లెవెల్ అన్ని యానిమల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు నాలాగా ఎవరు లేరు అని చెప్పి. సో అందుకే పిల్లలు, ద లయన్, ఇన్ షార్ట్ ఇదన్నీ ఆలోచిస్తే మనము, లయన్ ఈజ్ అ బోల్డ్ యానిమల్. ఇట్ ఈస్ ద మోస్ట్ బోల్డెస్ట్ యానిమల్. ఓకే, దానికి ఉన్న స్ట్రెంగ్త్ అండ్ పవర్ తో దేన్నైనా తను హ్యాండిల్ చేయగలదు. అయితే పిల్లలు, లయన్ లో ఉన్న ఒక స్పెషల్ బిహేవియర్ దేవుడు మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. ఓకే, ఒకసారి చూద్దాం అది ఎలాగుంటుందో. Proverbs 28, అసలు మనల్ని లయన్ తో ఎలా పోల్చారు, ఎందుకు పోల్చారు ఒకసారి మనం చూద్దాం. చూడండి పిల్లలు, Proverbs 28:1. దిస్ ఇస్ యువర్ మెమరీ వర్స్ ఆల్సో టుడే. టకటక చూద్దాం. Proverbs 28:1లో ఏముందంటే, the wicked flee when no one is looking, but the righteous are bold as a lion. ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అంట. సో పిల్లలు, సో సింహము ఇక్కడ ఏమని ఉందంటే, నేను అదే చెప్తున్నా, వాట్ గాడ్ వాంట్స్ ఇస్, దుష్టులంట పారిపోతారంట, కానీ దోస్ హూ ఆర్ రైచియస్ ఆర్ బోల్డ్ యాజ్ అ లయన్. పిల్లలు, దుష్టులు ఎందుకు పారిపోతారు? వై డు ద వికెడ్ ఫ్లీ? ఇంగ్లీష్ లో ఉంది కదా, ద వికెడ్ ఫ్లీ బట్ ద రైచియస్ ఆర్ బోల్డ్ యాజ్ అ లయన్. వై డు ద వికెడ్ ఫ్లీ? వికెడ్ వాళ్ళకి అంటే ఏదంటే తప్పు చేసిన వాళ్ళకి ఒక రకమైన గిల్ట్ ఉంటుంది. చూడండి, మీకు ఇంట్లో మమ్మీ డాడీకి గనక ఏమి చెప్పకుండా చేస్తే మీకు భయం వేస్తుందా లేదా? అమ్మో ఎక్కడ దొరికిపోతాను రా బాబు, ఎక్కడ దొరికిపోతాను బాబు అని. సో పిల్లలు, అలాంటి భయం వేసి, లేదంటే ఏదో మీరు ఎక్కడో ఎవరికి చూడకుండా ఏదో చూసేసి, ఓకే, తప్పు చేసినప్పుడు మీకు అక్కడ ఉండాలని అనిపించదు. ఓకే, అంటే భయం వేస్తుంది, ఒక రకమైన తప్పు కాన్షియన్స్, రాంగ్ కాన్షియన్స్, యూ హ్యావ్ అ బ్యాడ్ కాన్షియస్ అనమాట. అందుకే అలాంటి వాళ్ళు ఎవరిని ఫేస్ చేయరు, పారిపోతారు, భయం వేస్తారు, పిరికిగా ఉంటారు, ఏదో తప్పు చేశాను అని చెప్పి పారిపోతారు. బట్ చూసారా పిల్లలు, Proverbs 28:1లో 2 ఉంది. వన్ ఇస్ ద వికెడ్ అండ్ ద రైచియస్. నాతో పాటు చెప్పండి పిల్లలు, వికెడ్, రైచియస్. ద వికెడ్ ఫ్లీ, ఈ దుష్టులు పారిపోతారు, వికెడ్ అంటే ఫిలీ అయిపోతారంట. బట్ హూ ఆర్ ద రైచియస్? రైచియస్ ఎవరంటే పిల్లలు, మీకు అందరికీ ఈ డెఫినేషన్ తెలుసు, హెవెన్స్ కల్చర్ కిడ్స్ కి ఎస్పెషలీ. రైచియస్నెస్ ఇస్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అంటే రైచియస్ వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళని క్లీన్ చేసుకుంటారు, వాళ్ళని శుద్ధి చేసుకుంటారు, తర్వాత ఆయన రక్తంతో వాళ్ళని వాళ్ళు ఏమంటారు, కడుగుతారు. తర్వాత ఎక్కడన్నా చిన్న తప్పు చేసినా వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆయన రైచియస్నెస్ ని, ఆయన గ్రేస్ ని పొందుకుంటారంట పిల్లలు. వీళ్ళకి ఏమి దాయడానికి ఉండదు, అంటే దాయలేరు వీళ్ళు. తప్పు చేసినా, అవును ప్రభా తప్పు చేశాను, అవును మమ్మీ తప్పు చేశాను అని చెప్పి తిరిగి యూ ట్రై టు హ్యావ్ అ రైట్ స్టాండింగ్, అంటే యేసయ్యతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండడానికి మీరు ఇష్టపడతారు పిల్లలు. ఓకే, సో దట్ ఈస్ వై అప్పుడంట రైచియస్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడు యూ విల్ బి బోల్డ్. చూడండి నేను ఏం వేసుకున్నానో కనిపిస్తుందా మీకు? కెన్ యూ సీ? the righteous are bold as a lion. తప్పు చేసిన వాళ్ళకి బోల్డ్నెస్ ఉండదు పిల్లలు, ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. బోల్డ్ గా ఉండడానికి షో ఆఫ్ చేస్తారు, జాకెట్లు వేసుకున్నా ఐఎమ్ బోల్డ్ అంటారు, కానీ వాళ్ళు నిజంగా బోల్డ్ గా ఉండరు. బట్ ద రైచియస్, ఎప్పుడైతే నీతిమంతులు, అరే నా హృదయం శుద్ధిగా ఉండాలి, నేను యథార్థంగా జీవించాలి, నా పేరెంట్స్ కి, నా ఫ్రెండ్స్ కి, నా దేవుని ఎదుట ఐ విల్ బి రైచియస్ అని అనుకున్న వాళ్ళు, గాడ్ విల్ ఫిల్ దెమ్ విత్ అ న్యూ బోల్డ్నెస్ అంట పిల్లలు. ఆమెన్. ఇవాళ మార్నింగ్ వర్షిప్ లో గాడ్ ఫిల్డ్ యూ విత్ బోల్డ్నెస్. ఐ కుడ్ సెన్స్ దట్. ఆమెన్. హల్లెలూయా.
సో ద ఫస్ట్ కైండ్ ఆఫ్ లయన్ ఎవరు? చూపించుకోండి. గాడ్ ఇస్ కాలింగ్ యూ అ లయన్. మీరు రైచెస్ అంటున్నారు పిల్లలు. మిమ్మల్ని మీ పాపములను క్షమించి యేసయ్య తన 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 సాక్రిఫైస్ ద్వారా ఆయన సిలువలో చేసిన దాన్ని బట్టి హీ మేడ్ us రైచెస్. మన రైచెస్నెస్ కాదు ఇది, అర్థమవుతుందా? మన నీతి కాదు, మన పరిశుద్ధత కాదు, బట్ ఇట్ ఈస్ okay, it is the righteousness of God that made us clean, holy for God anamata. So that is why pillalu, the first lion is me, you and me. Cheppandi, you and me. Everybody, I want to see you, me. Yeah, so you are the lion. Aithe pillalu, ee rendo oka lion untadu. ఒకసారి చూద్దాం ఆడెవడో. 2 Peter 5:8. తీయగలిగిన వాళ్ళు బైబిల్స్ ఫాస్ట్ గా తీయండి. I want to see. ఎవరన్నా తీసిన వాళ్ళు చాట్ బాక్స్ లో పెట్టేసేయండి వర్స్. Yeah, your enemy, the devil, is like a roaring lion looking for someone to devour and attack. Resist him, standing firm in faith. తెలుగులో ఏముందంటే, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదక్కుచూ తిరుగుచున్నాడు. సో వీడంట పిల్లలు మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కాదు, వీడు ఎనిమీ అని క్లియర్ గా ఉంది. యువర్ ఎనిమీ ఈస్ ద డెవిల్ హూ ఈస్ లైక్ అ రోరింగ్ లయన్. వీడంట పిల్లలు ఏం చేస్తాడంటే ఎవరిని మృంగుదుమా అని ఇటు అటు ఇటు అటు చూస్తారంట. ఇది మింగేసే లయన్. తర్వాత ఏంటి తెలుసా, పెద్ద జోక్ ఏంటి తెలుసా పిల్లలు, వీడు పెద్ద ఫేక్ లయన్ అంట. చూడండి అక్కడ ఏముందంటే, తెలుగులో ఇంగ్లీష్ లో, ఆడు గర్జించు సింహము వలే, అంటే అసలైన సింహం కాదు, రియల్ లయన్ కాదు, కానీ దానిలాగా యాక్ట్ చేస్తాడంట. ఫేక్ లయన్. ఈ ఫేక్ లయన్ ఏం చేస్తుందంటే, ఎవరిని ఇదిగో అభిషేక్ ని మింగేద్దామా, బిన్నుని మింగేద్దామా, వీడే ఏం చేస్తాడంటే వికెడ్ థింగ్స్ ని మైండ్ లో పెట్టి దేవుని దగ్గర నుంచి దూరం చేసి రాంగ్ థింగ్స్ చేయడానికి ప్రేరేపిస్తాడు. ఇందాక చెప్పే కదా ది వికెడ్ ఫ్లీ అన్నప్పుడు, ఈ వికెడ్ ఈ లయన్, ఈ ఫేక్ లయన్ మాటలు వినే వికెడ్ పనులు చేసి, తెలియకుండా తప్పులు చేసి, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఏవేవేవో చేసేసి ఇలాంటి పనులు చేయించేది ఎవరంటే దిస్ ఫేక్ లయన్. చూసారా పిల్లలు, దిస్ ఈస్ ద ఫేక్ లయన్. సో దిస్ లయన్ గట్టిగా స్కేరీ డెవిలిష్. మీకు తెలుసా డెవిల్ వ్యాంప్లు ఇవన్నీ అలా ఉంటాయి, మీకు బాగా తెలుసు, భయం వేస్తుంది, అవును కదా. సో దిస్ డెవిల్ ఎప్పుడు మింగేద్దాము. చూసారా కరోనాలో పిల్లలు ఎంత మందిని డిస్ట్రాయ్ చేసేసాడో సేటన్ కదా. ఇది కరోనా దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, చాలా మంది అనుకుంటారు. నో, గాడ్ విల్ నెవర్ క్రియేట్ సిక్నెస్. ఓకే, ద డెవిల్ ఇస్ ద ఆథర్ ఆఫ్ సిక్నెస్. వాడు ఎవరిని మృంగుదమా, ఎవరిని చంపేద్దాం, ఎంత మంది చనిపోయారో పెద్దవాళ్ళు, పిల్లలు. ఓకే, దేవుని తెలుసుకున్న వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు, కానీ మిగతా వాళ్ళని మొత్తం వాడు స్వాలో చేసి డివౌర్ చేసేస్తాడంట పిల్లలు. సో వీడు ఫేక్ లైన్. సో దిస్ ఇస్ ద సెకండ్ లైన్ పిల్లలు. సో హూ ఇస్ ద ఫస్ట్ లైన్? Show me who's the first lion? You. Very good. Milu, I can see you. And who's the second lion? The fake Garjinchu Simham. The fake lion, okay, who keeps roaring like mad fellow, who keeps telling lies. Abaddal cheppe lion idi. తప్పుదారిలో నడిపించే లయన్, శుద్ధి చెప్పే లయన్, మనుషుల్ని మింగేసే ఫేకెస్ట్ లయన్. ఆడు ఎనిమీ, ద డెవిల్. He is not your friend పిల్లలు. చెప్పండి, he is not my friend. This enemy is not my friend. The devil is not my friend. Joy Chappali, the devil is not my friend. Yeah, the devil is not my friend. Fake lion is not my friend. Okay. ఓకే పిల్లలు. సో పిల్లలు ఏంటంటే విషయము, యేసయ్య ఎంతమందికి తెలుసు మనం ఈ భూమి మీదే ఉండము, యేసయ్యతో తిరిగి వెళ్ళిపోతామని. ఒకరోజు గాడ్ విల్ కమ్ బ్యాక్ టు టేక్ అస్. ఎస్ ఆర్ నో? ఫస్ట్ టైం యేసయ్య వచ్చారు, చిన్న బేబీ లాగా వచ్చారు, మనిషిలాగా వచ్చారు. సెకండ్ టైం హీ విల్ కమ్ బ్యాక్ లైక్ అ కింగ్. హీ విల్ టేక్ అస్ బ్యాక్ టు హెవెన్. ఏమేన్ పిల్లలు? సో దానికి ముందు బైబిల్ ఏమంటుందంటే, మీరు చాలా ఎర్త్ క్వేక్స్ చూస్తారు, వార్స్ చూస్తారు, టెంప్టేషన్స్ ఫేస్ చేస్తారు, ఎన్నో శోధనలు, శ్రమలు, బాధలు, కష్టాలు, ఓకే, ఇవన్నీ చూస్తారు. కానీ
చూడండి, ఎవరైనా సరే ఆ టైంలో భయపడతారు కదా. మనం బోల్డెస్ లయన్స్ ఉన్నా కొన్నిసార్లు మనకి భయం ఉంటది. బట్ స్టిల్ దేవుడిలో మనం ఏమై ఉన్నామో అని గుర్తు చేసుకొని వీ షుడ్ రిమెంబర్ అండ్ వీ షుడ్ ట్రస్ట్ ద లార్డ్. అలాంటి సిచ్యువేషన్స్ లో దేవుడు స్ట్రెంగ్త్ ఇస్తారు పిల్లలు. వీక్ గా, వెన్ యు ఆర్ వీక్ యు ఆర్ స్ట్రాంగ్. సే దట్, వెన్ యు ఆర్ వీక్, sorry, when I am weak I am strong. Everybody, when I am weak I am strong. Once again, when I am weak I am strong. So weak ga unnappudu, bayam esnappudu, that is when the Lord releases the strength in you and he will help you to face the situations with courage anta pillalu. Amen. So meeku telusa, Samson మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు సింహాన్ని చీల్చేసేవాడంట. ఓకే, తర్వాత ఒక్క డాంకీ బోన్ తో 1000 మంది ఫిలిస్తీన్లు చంపేసేవారంట. ఎప్పుడు? వెన్ గాడ్ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అపాన్ శాంసన్. ఓకే పిల్లలు, అండ్ డానియల్ గురించి మీకు అందరికి తెలుసు. లయన్స్ తోనే ఉన్నాడు ఆయన ఇంకో లయన్, ఆయనే పెద్ద లయన్. లయన్స్ అందరు నోరులు మూయించేశారు. యా, సో పిల్లలు, ఈ డానియల్ ని మనం చూసినప్పుడు కొంతమందికి అనిపిస్తుంది, మీరు చూసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది పిల్లలు? లయన్స్ అందరు కామ్గా ఉన్నారు, డానియల్ చేతులు కట్టుకున్నారు. ఓకే, డానియల్ ఏదో డ్రెస్ వేసుకున్నాడు. అక్కడ చిన్న చిన్న బోన్స్ కనిపిస్తుంది చూసారా, ఏవేవో తినేసి పడేసినాయి లయన్స్, అవి కనిపిస్తున్నాయి. లయన్స్ అన్ని అలా చూస్తున్నాయి డానియల్ని. ఒక పాప అందంట పిల్లలు ఈ ఫోటో చూసి, డానియల్ అక్కడ అటువైపు నుంచి వస్తున్న లైట్, ఒక లైట్ ని వైపు చూస్తున్నాడు. ఆ హోల్ నుండి వస్తుంది చూసారా, తను ఉన్న డెన్ లో చిన్న హోల్, అక్కడ మొత్తం చీకటి ఉంటది డెన్ లో, బట్ ఒక్క సైడ్ నుంచి మాత్రం కంప్లీట్ గా లైట్ వస్తుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని వైపు డానియల్ తన ఫేస్ ఎత్తి ఆ లైట్ వైపు చూస్తున్నాడంట పిల్లలు. వెన్ యూ లుక్ అప్, చూడండి, లుక్ అప్, ఎవ్రీబడి లుక్ అప్. వెన్ యూ లుక్ అప్ you are bold as a lion. Amen. లయన్ అంట పిల్లలు ఏదైనా సరే హెడ్ పైకి ఉంటదంట. లయన్ హెడ్ పైన ఉన్న ఒక ఫోటో ఒకసారి రెడీ చేసుకోండి. సింహం ముందు మొత్తం అందరూ ఇటు అటు కిందకి చూస్తాయి. ఇదిగోండి, పిగ్స్ ఇలాంటి యానిమల్స్ అన్ని కిందకి చూస్తాయి. బట్ లయన్ ఇట్ లుక్స్ అప్ అంట పిల్లలు. హౌ కెన్ వి బీ బోల్డ్? ఓకే, మనము, నేను ఇందాక చెప్పా కదా, వెన్ వి లుక్ అప్ గాడ్, యా, అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ అపాన్ us, we become bold. ఇంకో 2 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకుంటారా? బై రిమెంబరింగ్ దట్ we are not alone. చెప్పండి, I am not alone. జాషువాతో దేవుడు అన్నారంట పిల్లలు, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ జాషువా, ఫర్ I am with you. ఓకే, యేసయ్య దేవుడు అంటే మీరు పడుకున్నప్పుడు ఉన్నారు, లెగిసినప్పుడు ఉన్నారు, మీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు ఉన్నారు, మీరు భయపడినప్పుడు ఉన్నారు, మీకు నేను ఏడుస్తున్నాను, మీరు ఎవరి మాట ఏమంటారు, మీకు ఏం ఎక్కట్లేదు, మీకు బాధలో ఉన్నప్పుడు ఉన్నారు. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టరు. ఓకే, బికాస్ హీఈస్ గాడ్, హీఈస్ విత్ us, హీఈస్ అవర్ ఫాదర్ కదా. సో ఐ am not alone. చెప్పండి, I am not alone. You are not alone because he is the king అంట పిల్లలు. రెండోది, ఎందుకు హౌ కెన్ వి బీ బోల్డ్ అనేది, బై బీయింగ్ విత్ జీసస్. ఎప్పుడైతే మనం దేవుడితో ఉంటామో, ఓకే, వీ కెన్ బీ బోల్డ్ ఇన్ ప్రేయర్. చూడండి పిల్లలు, ఇది డాడీ లయన్ పక్కన ఒక చిన్న లయన్ కబ్ ఉంది చూసారా, ఈ లయన్ కబ్ మనమే. మనం దేవుడు పిలిచారు కదా లయన్స్ అని. సో పక్కన ఉన్నది డాడీ లయన్ ఉన్నప్పుడు బేబీ లయన్ కి భయమే ఉండదు, బికాస్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ కింగ్ అండ్ గ్రేటెస్ట్ లయన్. ఆమేన్. ఓకే, యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. సో ఎప్పుడైతే డాడీకి, ఈ లయన్ కి క్లోజ్ గా ఉంటామో, మనము జీసస్ కి క్లోజ్ గా ఉంటామో, పిల్లలు ఒక వర్స్ ఉంది హీబ్రూస్ లో, మీరు తర్వాత చదువుకోండి. యూ షుడ్ అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్ బోల్డ్లీ. అంటే దేవుని సన్నిధిలోనికి, ప్రేయర్ లో ఆయన థ్రోన్ దగ్గరికి మనం బోల్డ్ గా వెళ్ళగలమంట. చూడండి పిల్లలు, మీ ఇంట్లో మీరు ఫ్రిడ్జ్ ఎవరన్నా పర్మిషన్ అడిగి తీస్తారా? చెప్తారా? తీరు. అదే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆంటీ కెన్ ఐ ఓపెన్ ద ఫ్రిడ్జ్ ఆంటీ అంటారు. ఎస్ ఆర్ నో కదా. మనం వెళ్ళి తీసేస్తామా? తీము. ఎందుకంటే మన ఇల్లు కాదు కదా. కానీ మన ఇంట్లో అయితే స్వతంత్రంగా తీసుకొని
మనకి ఏది కావాలో తీసుకొని తినేసి, బిన్ను అయితే ఉన్నాయన్ని ఫినిష్ చేసేసి తినేసేసి అవగొట్టేస్తాడు మొత్తం అంతా. ఎందుకంటే మన ఫ్రిడ్జ్, మన ఫుడ్, మన స్నాక్స్, మన చిప్స్ కదా. వీ హ్యావ్ ద ఫ్రీడమ్ బికాస్ వీఆర్ ద సన్ ఇన్ ద హౌస్. బిన్ను అనుకుంటాడు, నేను సన్, నన్నెవరు ఆపుతారు. మిల్లు జాయ్ కూడా, నేను డాటర్, నేను వెళ్ళి ఏమన్నా తింటాను అని అనుకుంటుందంట పిల్లలు కదా. సో మనం కూడా యేసయ్యకి బిడ్డలం కాబట్టి బోల్డ్ గా ఆయన థ్రోన్ దగ్గరికి వెళ్ళి, రేపు రోజంతా గోయింగ్ టు ప్రే పిల్లలు, యు గెట్ రెడీ, టుమారో ఇస్ అ డే ఆఫ్ ప్రేయర్. సో మీరు ప్రేయర్లోకి వెళ్ళినప్పుడు బోల్డ్గా వెళ్ళి మీకు ఏది కావాలా ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఏం తెలుసా, ఇంకా మిగతా పిల్లలందరి ముందు మీ ఫెయిత్ ని బోల్డ్ గా చెప్పగలరు. ఇదిగో నేను యేసయ్య బిడ్డని, నేను ఇలాంటివి చేయను, ఇలాంటి తప్పు పనులు నేను చేయను, ఇలాంటివి నేను చూడను. అది బోల్డ్నెస్ పిల్లలు. ఏదో కాలర్ ఎగరేయడం బోల్డ్నెస్ కాదు, గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు బి బోల్డ్ ఇన్ ప్రేయర్, బోల్డ్ ఇన్ ఫెయిత్. బికాస్ అందుకే ఎప్పుడు వస్తుందంటే ఈ బోల్డ్నెస్ మనం యేసయ్యతో. పీటర్ అండ్ జాన్ అంట పిల్లలు చాలా ఫిషర్మెన్ అంట, వాళ్ళకి ఏం తెలీదు, కానీ ఒక పెద్ద కౌన్సిల్ ముందు ధడ 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 మాట్లాడేస్తున్నారంట. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అన్నారంట, వీళ్ళకి ఇంత బోల్డ్నెస్ ఎలా వస్తుంది? బికాస్ దే హ్యావ్ బీన్ విత్ జీసస్. వీళ్ళు యేసయ్యతో తిరిగారు, యేసయ్యతో ఉన్నారు, యేసయ్యతో కలిసి జీవించారు కాబట్టి ఇంత బోల్డ్ గా, ఇంత పెద్ద పెద్దోళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నారా అని అందరు ఆశ్చర్యపోయారంట పిల్లలు. సో టుడే వెన్ యు ఆర్ విత్ జీసస్, మీరు యేసయ్యతో అందుకే వాక్యంలో, వర్షిప్ లో, ప్రేయర్ లో మనం గడపడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఈ మూడు. నాతో పాటు చెప్పండి, వర్డ్, ప్రేయర్, వర్షిప్. Everybody, word, prayer, worship. These are like 3 pillars. ఇవి చేసినప్పుడు when you spend time with Jesus in word, prayer and worship, God is with you. You are with Daddy King, you are with the Lion King, and you will be filled with boldness పిల్లలు. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమంటారు, కరోనా వచ్చినా, ఇంట్లో వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, మనం ఏ పోస్చర్ లో ఉండాలంటే పిల్లలు, show me your posture, lion posture, lion king, head up. Yes, head up, lion లాగా బోల్డ్ గా. ఎందుకు తెలుసా, మీకు ఇప్పుడు థర్డ్ లైన్ చెప్తాను, మీకు మైండ్ పోతుంది. బికాస్ ద థర్డ్ లైన్, is it ready? Slide please. The third lion that we have is the lion of the tribe of Judah. చూడండి పిల్లలు, you're gonna see. He is the greatest lion. ఆయన కళ్ళు, ఆయన ఫెరోషియస్. మన యేసయ్యకున్న పేరు ఇది. మన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే, హీ ఈస్ ద లయన్. ఇంకొకటి ఉండదు చూడండి, క్రౌన్ ఉంటది ఆయనకి. ఆయన అపవాది గాడిని మొహం చితక్కొట్టి ఏం చేస్తారంటే ఆయనకి క్రౌన్ ఆఫ్ విక్టరీ వస్తుంది. హీ ఈస్ ద కింగ్, హీ బికేమ్ ద కింగ్. ఇస్ దేర్ అ క్రౌన్ ఫోటో? Yeah, you're gonna see. He is the lion of, look at that. ఈ పిక్చర్స్ చూసి నాకు మైండ్ బ్లో అయిపోయింది పిల్లలు. He is the lion of the tribe of Judah. He is the king. ఈ థర్డ్ లయన్ ట్రినిటీ కదా. Our God is Trinity. Okay, you can take it off. Our God is Father, Son and the Holy Spirit. సో ఈ ట్రినిటీ అంట పిల్లలు, ఆయన మనతో ఉన్నారు. అందుకే మనం లయన్ కబ్ పక్కన ఎలాగుంది ఒకసారి అది వేస్తారా మళ్ళీ ఒకసారి మా పిల్లల్ని, లయన్ అండ్ కబ్. లెట్ దెమ్ సీ హూ దే ఆర్ ఇన్ జీసస్. సో యూ ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ బికాస్ ద లయన్ ఆఫ్ జూడా. పిల్లలు, జూడా అంటే ఏంటి? ఇందాక ప్రణీత్ అని చెప్పాడో లేదో మీకు. జూడా మీన్స్, చాట్ ఎనీబడి, చాట్ బాక్స్, హూ కెన్ టెల్ మీ ది ఆన్సర్? Judah, what is the meaning of Judah? Meaning of Judah, praise. Somebody said praise. Correct. Judah means praise. సో ఈ ప్రైజ్ చేసే వాళ్ళందరికీ ఆయన కింగ్. ఆయన ముందు ఒక్కసారి ఊహించుకోండి, కళ్ళు మూసుకొని పిల్లలు, ఆయన కింగ్, ఆయన అలా నడుస్తా ఉన్నారు, లయన్ ఆఫ్ జూడా. వెనకాల మనం అందరము ఒక ఆర్మీ లాగా ప్రైజ్ చేసుకుంటా. చూసారా పిల్లలు, ఆఫ్రికాలో కొన్ని బీట్స్ వస్తూ ఉంటాయి, ఆఫ్రికన్ జంగల్స్ లో. కుదిరితే మీకు వీడియో పంపిస్తా నేను. ఆ ఆఫ్రికన్ బీట్స్ అంతట్లో లయన్ అలా నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందంట, సవానా ఫారెస్ట్ లో, డెజర్ట్స్ లో.
ఏమంటారు, సఫారీస్ అంటారు. సో ఈ లయన్స్ అన్ని ఆ బీట్ లో రిథమ్ లో నడుస్తా ఉంటే వెనకాల ఒక ఆర్మీ లాగా మన యేసయ్య వెనకాల మనము కబ్స్ లాగా, లయన్స్ లాగా, ఇందాక చూసారు కదా ఆ బుడ్డి బుడ్డి కబ్స్ మనం అందరం. సో పిల్లలు, యూ అండ్ ఐ ఆర్ యునో bold. God is making us calling us righteous, and he is making us bold as lions. Can you show me your strength? Can you show me your lion strength? Can you show me your lion? Head up everybody, head up high. So నాకు ఒక పాట ఇష్టం పిల్లలు, మీ అందరికి కూడా తెలుసుంటది. గొప్ప మృత్యుంజయుడు నాకుండగా దేనికి తలొంచను అని ఉంటది. అంటే మరణాన్ని, డెత్ ని డిఫీట్ చేసి విక్టరీ పొందుకొని క్రౌన్ పెట్టుకున్న దేవుడు మనతో ఉండగా మనం దేనికి తలొంచమంట పిల్లలు. తల ఎప్పుడు ఉంచుతారు? ఎవరైనా తల ఉంచని చూపించండి. ఎప్పుడు ఉంచుతారు తెలుసా? తప్పు చేసినప్పుడు తల ఉంచుతారు, పాపం చేసినప్పుడు తల ఉంచుతారు. పాపం చేసినప్పుడు షేమ్ఫుల్ గా దేవుడిని ఫేస్ చేయలేకపోయారు, ఇలా ఉన్నారు, తప్పు చేశారు కాబట్టి. బట్ మనల్ని దేవుడు రైచస్ గా చేశారు కాబట్టి అలాగే ఉన్నాం. మనం కూడా తప్పు చేసిన వాళ్ళలాగా ఇలాగే ఉన్నాం. కానీ పెద్ద లయన్ డాడీ, కింగ్ డాడీ లయన్ వచ్చి మన తల పట్టుకుని ఇట్లా లేపారు పిల్లలు. ఊఫ్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఎవ్రీబడి. సో యూ ఆర్ యాజ్ బోల్డ్ యాజ్ అ లయన్. చెప్పండి, ఐ am bold as a lion. I am bold as a lion. I am bold as a lion. So I want to pray for you పిల్లలు. బిఫోర్ దాట్ పిల్లలు మీకు ఒక వీడియో చూపిస్తా. ఏమవుతుందంటే పిల్లలు, ఈ లయన్ కబ్స్ ఎప్పుడైతే డేంజర్ లో ఉంటారో, డాడీ ఎవరన్నా వాళ్ళని అటాక్ చేయడానికి చూస్తున్నప్పుడు డాడీ లయన్ వచ్చి నిలబడంగానే మిగతా అని గప్చుప్ సంబరబుడ్డి. అర్థమైందా? మిగతా వాళ్ళందరూ వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే ఉన్నది పెద్ద లయన్ పక్కన, కబ్బు పక్కన, లయన్ కబ్బు పక్కన. Okay, yes, you are bold as a lion. I can see your messages. Very good. Okay, pillalu. So before I can pray for you, you're going to see that video. Yalaga daddy lion వచ్చి వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తారో మీరు చూడబోతున్నారు, కబ్స్ ని. అండ్ ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ ఆల్సో. ఓకే, దేవుడు ఇలాంటి బోల్డ్నెస్ ని మీలో ఉంచాలని. ఓకే పిల్లలు, బిఫోర్ దే కెన్ డిస్ప్లే ఫస్ట్ లయన్ ఎవరు? షో మీ. Who is the first lion? It's me. Who's the second lion? That fake lion fellow. Who is it? He's the enemy. Who's the third lion? Trinity. It's the lion of the tribe of. మీ దగ్గర క్రౌన్ ఫోటోలు ఉంటే పెట్టండి కింద. యా, క్రౌన్ ఎమోజీస్ ఉంటాయి. ఈస్ ద లయన్ ఆఫ్ ద ట్రైబ్. ఆయన అదే క్రౌన్ తో ఒక రోజు మనల్ని క్రౌన్ చేస్తారు పిల్లలు. మనం హెవెన్ కి వెళ్ళినప్పుడు దోస్ హూ హావ్ ఓవర్కమ్ ఐ విల్ గివ్ దెమ్ అ క్రౌన్ ఆఫ్ లైఫ్ అన్నది. He will, yeah, I can see the crowns. Yes, come on. I can see the crowns. I can see lions kuda unnai. Yes, I can see the lion couple peteskunnar tala meeda lions. Wow, amazing pillalu, amazing. Okay, I think it's taking time. Can I pray? Hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. Alage kallu mooskondi pillalu. Let me pray for you. ఆ తర్వాత ముందు మీకు చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంది. క్లోజ్ యువర్ ఐస్. ఇవాళ ఒక పని చేయబోతున్నాం. కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఒక గిల్టీ కాన్షియన్స్, బ్యాడ్ కాన్షియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎలాగంటే నేను ఇది తప్పు చేశాను, ఇది నా వల్ల కాదు, ఐఎమ్ నాట్ బోల్డ్. చూడండి, గిడియన్ కూడా పిరికోడే. బైబిల్లో చాలా మంది పిరికోల్ని దేవుడు వాడుకున్నారు, ఆయన స్ట్రెంగ్త్ ఇచ్చి వాడుకున్నాను. సో ఇట్స్ నాట్ అబౌట్ మై బోల్డ్నెస్ అండ్ మై స్ట్రెంగ్త్. నా స్ట్రెంగ్త్ కాదు పిల్లలు, యేసయ్య మనతో ఉన్నప్పుడు మనకు వచ్చే స్ట్రెంగ్త్. ఓకే, హీ ఈస్ ద స్ట్రెంగ్త్ గివర్. అలాగే ప్రేయర్ చేయండి పిల్లలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Hallelujah, hallelujah. సో పిల్లలు, కొంతమంది పిల్లలు ఇక్కడ నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు మీకోసం, నేను ఈ లెసన్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంతమంది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా, ఐ డోంట్ నో వాట్ ఏజ్ గ్రూప్, బట్ కొంతమంది పిల్లలు
కొన్ని ఏవేవో రాంగ్ ఏమంటారు ప్రోగ్రామ్స్ టీవీలో కానీ కొన్ని రాంగ్ వీడియోస్, ఓకే, తప్పుడు వీడియోస్ చూసి మీ హార్ట్ అంతా ఒక రకమైన మీరు చూడకూడదు అవి. యూ షుడ్ నాట్ సీ దోస్ థింగ్స్. తెలియకుండా మీ పేరెంట్స్కి కానీ అవి చూసి కొంతమంది మీ మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిన కొంతమంది పిల్లలు ఉన్నారు. గాడ్ ఈస్ మేకింగ్ యూ రైచస్ టుడే. హీస్ క్లీనింగ్ యూ. ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తున్నారు ఆయన. ఓకే, కళ్ళు మూసుకొని అందరూ. ఐ వాంట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ జస్ట్ 2 minutes. 12:30 కల్లా వీ కెన్ ఫినిష్. So God is cleaning your conscience today. He's making you clean, righteous. Hallelujah. He's making you bold as a lion. మీ హెడ్ని తల కింద ఉన్న తలని దేవుడు పైకెత్తి he's saying you are my son. You are my son. పిల్లలు, don't chat box. This is a time to pray. Close your chat boxes. Close your eyes. We can do everything later on. This is a time that God is filling you with strength. Everybody is filling you with boldness. చాలా మందికి పిల్లలు మీకు ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉంది. అంటే నేను ఎంత చదివినా ఇది రాదక్క, ఇది నేను చేయలేనక్క, నా వల్ల ఇది కాదు, నేను ఎప్పుడు ఫెయిల్ అవుతున్నా ఇందులో, నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, నన్ను ఎప్పుడు అందరు ఇలాగే అనుకుంటున్నారు. But today, God is filling you with His strength. You are weak, but God is strong. Lion of Judah is the strongest. ఎవ్వరికి తల ఉంచరు. He is lifting your head up. మీ ఎడ్యుకేషన్ విషయంలో, మీ ఫ్యూచర్ విషయంలో, మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో God will lift up your head high. If you believe it, say an amen. No need to type. Say an amen. Say amen. Amen, Lord. Amen, Lord. Everybody, amen. Amen. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. We love you. We worship you, Adonai. You are the Lion of the tribe of Judah. Hallelujah. Hallelujah. Thank you for making us righteous by your blood. నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధిపరిచి. Hallelujah. I can feel the mighty presence and anointing of God. దేవుడు కొంతమందిని టచ్ చేస్తున్నారు ఇవాళ. I can see some girls being touched by the power of God. దేవుని స్ట్రెంగ్త్ తో కొంతమంది అమ్మాయిల్ని దేవుడు నింపు. God is giving you strength emotionally, mentally. Hallelujah. To be bold in every situation. మీరు ఏడుస్తారు పర్లా, కానీ you won't give up. లయన్ ఎలాగైతే అటాక్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళకుండా, వెనక్కి చూడకుండా, భయపడకుండా నిలబడుతుందో, దేవుడు మీరు గివ్ అప్ అవ్వకుండా, He is with you. He's saying you are not alone. Girls, God is saying to some of you, you are not alone. You have the King. You have the Father beside you. Sons and daughters, you are bold as lions this morning. Thank you, Lord. In Jesus' name. Amen. Can everybody give a big amen and big high five to Jesus? High five to Jesus. High five to me. Naku. Okay, I think I am done with the lesson. I hope you all enjoyed it. I hope you will all remember it. Okay, they have started to share something. I have no idea. Look at the lion's head up. Pillalu, na favorite picture idi. Lion is looking up. గొప్ప మృత్యుంజయుడు తోడుండగా దేనికి తలొంచను. That is the lion. Ooh. Yeah, any other pictures? I think you're going to see this video ఏంటి పిల్లలు. ఆ గర్జిత సింహం ఒకటి రాలే, రోరింగ్ లైన్. Did you show that? I think they showed it. చాలా కాలం క్రితం అంట పిల్లలు, ఇంటర్నెట్ లో ఒక ఫేక్ లైన్ వచ్చింది. బ్లాక్, అందరూ బ్లాక్ లైన్స్ ఉన్నాయి అనుకున్నారంట. ఓకే, కానీ బ్లాక్ లైన్ అనేది లేదు. ఫేక్ చేసి ఎవడో ఫోటోషాప్ లో నెట్ లో పెట్టేస్తే జనాలు అందరు నమ్మేశారు. మన ఎనిమీ కూడా అలాంటోడే, నమ్మిచ్చేస్తాడు. నేనే లైన్, నిజమైన లైన్, ఆడ లైనే కాదు. ఈజ్ అ నంబర్ 1 ఫేక్. చూసారా, ఫేక్ లైన్, రియల్ లైన్. ఆ బ్లాక్ లైన్ ఉందనేసుకున్నారంట జనాలు, పిచ్చి జనాలు, గొర్రెలు. మనం కూడా కొన్నిసార్లు నమ్మేస్తాం, అమ్మో నిజంగా నేను చేయలేను, ఆడి మాటలు నమ్మేస్తాం, ఆడి పనులు నమ్మేస్తాం. బట్ హీఈస్ అ ఫేక్ లయన్. Yeah. Okay, can we have that? Okay, showing something else.
ద లయన్ పిల్లలు లయన్ అటాక్ చేసినప్పుడు హైనాస్ ఎప్పుడు లయన్ వెనకాల పడతాయంట, జాకల్స్, హైనాస్. సో ఇవన్నీ అసలు వెనకే చూడదంట, పారిపోదంట. వీళ్ళు కూడా డేంజరస్ యానిమల్స్, హైనాస్. బట్ ద లయన్ డజంట్ గివ్ అప్. ద లయన్ నెవర్ రిట్రీట్స్ ఫ్రమ్ అటాక్. ఎస్, అగైన్ దట్స్ ఎనఫ్. I think we are done. Amen. Hallelujah. Did you see? పెద్ద లయన్ రాగానే, ముఫాసా డాడీ లయన్ రాగానే మిగతా అందరూ ఎవడి కాడ వెళ్ళిపోయాడు అంతే, అయినాలన్నీ. ఓకే, సో డాడీ మన లయన్ ఆఫ్ జూడా మనతో ఉన్నప్పుడు ఈ ఎనిమి, ఈ ఫేక్ లయన్స్, ఫేక్ హైనాస్ అన్ని మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఫ్యూచర్ కింగ్ అంట మనం, దేవుడు మనల్ని కింగ్స్ అని పిలుస్తున్నారు, బోల్డ్ as lions. Come on పిల్లలు. So that's it for today. Yeah, I know many of you watched the movie. I'm happy. So we have today a special guest పిల్లలు. అక్క మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ నేర్పించబోతున్నారు. సో షీ ఇస్ సిస్టర్ భాగ్య. నేను అక్కకి ఇచ్చే ముందు అక్క గురించి 2 మాటలు చెప్తా. పింకీ భాగ్య అక్క, మీరు పింకీ అక్క అనొచ్చు, భాగ్య అక్క అనొచ్చు. భాగ్య అక్క ఈజ్ అవర్ వర్షిప్ స్కూల్ స్టూడెంట్. చాలా మందికి తెలుసుంటది, గుర్తుండుంటది. 2019, 18 I think 19 బ్యాచ్ అక్క. సో అక్క is also a Sunday school pastor, teacher, and she is from మహారాష్ట్ర నుండి అక్క మన మధ్యలో ఉన్నారు. యునో she is going to teach. she is also a story writer. ఓకే, అక్క మ్యాగజైన్స్ లో స్టోరీస్ రాస్తారు, పిల్లల కోసం స్టోరీస్ రాస్తారు, న్యూ స్టోరీస్ రాస్తారు, బైబిల్లో ఉన్న స్టోరీస్ కాకుండా. సో అక్క is going to show you something very interesting today. Come on, Bhagya akka, take over. Okay, everyone, praise the Lord. You all are looking so beautiful, so happy. Morning part of it, you make me smile, happy. You really make me smile. Every smile chala baagundi. So are you ready to know what I'm going to teach? Show me thumbs up, okay? When I'm asking the question, just show me thumbs up or raise your hands there. Yeah, fine. Very good, everyone. So you all know today we are learning about lion. Kada? Lion gurinchi already manaku anu akka already చెప్పేసింది చాలా. బట్ ఇంకా కొన్ని విషయాలు మనము lion గురించి తెలుసుకుందాము. What is exactly? Okay, so I have one friend. Okay, yesterday he was talking to me and he is this lion. Can you see? Am I audible? Hello? Yes, Bhagya. Okay. So I have these 2 characters today. He is a ringmaster, okay, circus master, and he is lion. So ఏమైందంటే షార్ట్ గా, I'll not go long, okay, just listen everyone carefully. ఈ రింగ్ మాస్టర్ ఒక సర్కస్ లో వాళ్ళు పని చేస్తున్నారంట. అక్కడ ఈ లయన్ వాళ్ళ దగ్గర కూడా పని చేస్తుంది. ఓకే, యు నో సర్కస్, we all love to see circus, how they do and all. So this ring master is very obedient and very good man. ఎప్పుడు దేవుని వాక్యము, దేవుని పాటలు పాడుతూ ఉండేవాడంట. అయితే ఈ లాయన్ లేదా కొంచెం ఎలాంటి లాయన్ అంటే కొంచెం డేంజర్, యునో, ఎవరికైనా ఇలా నాతో ఎవరు రాకండి, నాతో మాట్లాడకండి, అలాంటి యూస్ టు బి వెరీ అలోన్ ఎవ్రీ టైమ్. బట్ అండ్ తనకున్న ఫ్రెండ్స్, ఆ సర్కస్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఏమంటే తను లాయన్, తనతో మాట్లాడొద్దు, అసలు తను డేంజర్ అని భయపడే వాళ్ళంట. సో ఈ ఫీలింగ్ తో ఈ లాయన్ ఏమైందంటే వెరీ సాడ్, ఈ బికమ్ వెరీ సాడ్. సో వన్స్ he said everything to this circus man, okay, circus master. So circus master ni ఎప్పుడు ఆనందంగా చూసి లాయన్ ఏమన్నాడంటే, అరే సర్కస్ మాస్టర్ మీరు ఎంతగా ఆనందంగా ఉంటారు, ఏంటి మీ సీక్రెట్ మాకు కూడా చెప్పరా అని అంటే, ఎందుకంటే యేసయ్య నామంలో శక్తి ఉన్నది, అందుకే నేను చాలా ఆనందంగా ఉంటా అని సర్కస్ మాస్టర్ అన్నాడంట. అవునా, యేసయ్య అంటే ఎవరు అని ఈ లాయన్ అడిగింది. అయితే ఈ మాస్టర్ తనకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండు. యేసయ్య అంటే మన గొప్పవాడు, యేసయ్య మనం ఏది అడిగినా ప్రతి ప్రార్థన ఆలకించి అవసరము ఇస్తాడంట, మీకు తెలుసా అని సర్కస్ మాస్టర్, రింగ్ మాస్టర్ లాయన్ కి చెప్పిండు.
అయితే ఈ లయన్ అవునా, అయితే నేను కూడా అడిగితే నాకు ఇస్తాడా, నాకు అస్సలు ఎవరు ఫ్రెండ్స్ లేరు తెలుసా, నాకు అస్సలు ఎవరు మాట్లాడట్లేదు తెలుసా, చాలా బాధగా ఉంది అని ఈ లయన్ ఫీల్ అయిందంట. అయితే ఈ రింగ్ మాస్టర్ ఏమన్నాడంటే, డోంట్ బి సాడ్ మై ఫ్రెండ్, గాడ్ ఈస్ విత్ యూ, ఓకే, యు ఆర్ బోల్డ్. సో నువ్వేం చేయంటే నాతో ఉండు, నాతో ప్రార్థించు, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడని ఈ లయన్కి చెప్పింది. అయితే ఈ లయన్ ఏం చేసిందంటే ఎవ్రీ డే మార్నింగ్ లేచి రింగ్ మాస్టర్ ని చూసి ప్రేయర్ చేసుకోవడం నేర్చుకున్నది, ప్రతి మాట ఏసియా గురించి నేర్చుకున్నదంట. ఆ తర్వాత తనలో ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది, ఏసియా ఎంత గొప్పవాడు, ఇట్స్ రియలీ మేకింగ్ మీ హ్యాపీ అని చాలా ఆనందంగా తను ఉన్నాడంట. అయితే వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారే ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేశారంటే, ఆహా ఈ లయన్ కి ఏంటి ఇంత హ్యాపీ ఉన్నాడు, దీనికి ఏదో ఒకటి చెయ్యాలి, ఇలా హ్యాపీ ఉండొద్దు, ఒకవేళ ఇది హ్యాపీగా ఉంటే ఇది మనల్ని తినేస్తుంది అండ్ ఈ విల్ హార్మ్ us అని వాళ్ళు ప్లాన్ చేశారంట. బట్ దిస్ లయన్ వాజ్ వెరీ గుడ్ బికాస్ హీ స్టార్టెడ్ లవింగ్ జీసస్ క్రైస్ట్. అండ్ దెన్ ఏమైందంటే తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారుగా, ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా వాళ్ళు ఎలా డేంజర్ గా ఉన్నారు, లయన్ ని ఎలా అందరు చుట్టూ ఉన్నారు. సో అలా తనకు కూడా ఫ్రెండ్స్ ఉండి ప్లాన్ చేసి బ్యాడ్ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఒక గుంతని తోయారంట అక్కడ, బిగ్ వన్ పిట్, బిగ్ హోల్ లాగా, అందులో ఈ లయన్ ని దానికి వేసేస్తే చచ్చిపోతుంది, ఇంకా మనకు ఈ లయన్ తో రిలీఫ్ ఉంటుంది అని వాళ్ళు ఆలోచించారంట. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అగైన్ హీ వెంట్ విత్ హిస్ మాస్టర్ అండ్ హీ వాజ్ సింగింగ్, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అని వీళ్ళిద్దరు పాడుతూ వెళ్ళారంట. సడన్ గా అనుకోకుండా చూసుకోలేకను ఆయన గుంతలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత మాస్టర్ ఏంటి ముందుకెళ్తున్నాడు, యేసయ్య నామంలో శక్తి ఉన్నది అని, అండ్ దిస్ లయన్ పాపం గుంతలో పడిపోయింది. వాజ్ రోరింగ్, ప్లీజ్ సంబడీ హెల్ప్ మీ, హెల్ప్ మీ అని చాలా ఏడ్చాడంట. కానీ అది లోపల ఉంది, తనకు ఇంకా వాయిస్ బయటికి రావట్లేదు. దెన్ సడన్ గా ఏమైందంటే మళ్ళీ మాస్టర్ కొంచెం వాయిస్ వచ్చింది, అరే ఎవరో సంబడీ క్రైయింగ్, ఐ షుడ్ హెల్ప్ అని తను వెతకాడంట. చూసి అక్కడ హోల్లో లయన్ పడిపోయింది. తను బాగా ఏడ్చిందంట మాస్టర్, అయ్యో నా లయన్ పడిపోయింది, తను ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇప్పుడు మారు మనసు పొందుతున్నాడు అని చాలా తను ఏడ్చాడంట. సంబడీ హెల్ప్ అంటే అయితే వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైతే హోల్ చేశారు వాళ్ళు వచ్చి ఏమన్నారంట, ఇప్పుడు మనం ఏం చెయ్యలేము, ఆ గుంతలో నుంచి లయన్ కి బయటికి తీసుకురాలేము, సో సారీ, సో ఆ లయన్ ని మనం బయట నుంచి అక్కడి నుంచి తీసుకురాలేము. సో అయితే వీళ్ళు ఏం చేశారంటే మనం ఒక ప్లాన్ చేద్దామా, ఆ మట్టిని దానిపైన వేసేసి ఇంకా దాన్ని చంపేద్దాము, అది బయటికి రాలేదు కదా అని అన్నారంట. అయితే దిస్ లయన్ ఇన్సైడ్ హీ వాజ్ క్రైయింగ్ కానీ అప్పుడు తనకు లోపల తనకి ఏం గుర్తొచ్చిందంటే, అరే నా మాస్టర్ నాకు అన్నాడు కదా యేసయ్య నామంలో శక్తి ఉన్నదని, అయితే నేను అదే పాట పాడుకుంటా అండ్ యేసయ్య నాకు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడని తన మాస్టర్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తను లోపల ఉండి ప్రేయర్ చేసుకున్నాడు, దేవా యేసయ్య ప్లీజ్ నన్ను కాపాడవా, నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళు కదా. మనం కూడా ఇప్పుడు అలానే పరిస్థితుల్లో ఉన్నాము, అలానే కరోనా అనేది అదితో భయపడుతున్నాము. కానీ మనం ఏం చేయాలి, ఈ లయన్ లాగా ప్రార్థించాలి, దేవా నన్ను కాపాడు, బోల్డ్ గా ఉండి స్ట్రెంగ్త్, మనం వీక్ అవ్వద్దు, పడిపోయామంటే ఇంకా మనం అక్కడే నో ఐ కాంట్ డూ గివ్ అప్ ఇవ్వద్దు, లయన్ లాగా ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసిన తర్వాత అక్కడ మిరాకిల్ ఏమైంది తెలుసా, ఇప్పుడు వీళ్ళు ఉన్నారే ఈ పెద్ద ఫ్రెండ్స్ వాళ్ళందరూ మట్టి వేస్తున్నారు. అయితే ఆ మట్టి తన పైన వేస్తుంటే ఇప్పుడు ఈ దానిపైన వేస్తే మట్టి ఏమైతుంది, కవర్ అయిపోతుంది కదా, మనం బీచ్ దగ్గర ఆడుకుంటే చూస్తాము. సో అలానే కానీ ఈ లయన్ ఏం చేసింది, లోపల ఆ మట్టి వేస్తుంటే ఐడియా వచ్చింది ఆ లయన్ కి, ఆ మట్టి తన కాళ్ళతో తొక్కి 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 ఇలా పైకి వచ్చేసిందంట. పైకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సర్ప్రైజ్, లయన్ బయటికి వచ్చేసింది, వావ్ ఎంత తెలివి లయన్ కి అని అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, మంచి ఫ్రెండ్స్, ఇంకా మాస్టర్ కూడా హ్యాపీ అయింది. ఇంకా వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారే పారిపోయారు భయానికి, అరే ఇంకా ఈ బయటకు వచ్చేసి మమ్మల్ని ఇడవది అని భయానికి పారిపోయారంట. అయితే ఈ లయన్ ఏం చేసిందంటే బయటికి వచ్చాక మాస్టర్ కి చెప్పింది, మాస్టర్ మీరు నాకు చెప్పారు కదా యేసయ్య నామంలో శక్తి ఉన్నది అని,
సో నేను అదే పాట వాడుకున్నా. ఇంకా లోపల నిజంగా చాలా భయపడ్డాను తెలుసా. కానీ ఎప్పుడైతే నేను యేసయ్య మాటలు అది గుర్తు తెచ్చుకున్నా, ఐ వాజ్ సేవ్డ్. దట్ ఈస్ వాట్. అది ఇప్పుడు వాక్యం కూడా ఈ రోజు అదే కదా, Proverbs 28:1. వీకెట్ వాళ్ళు ఎలా ఉంటారంటే పారిపోతారు. బట్ దోస్ హూ లివ్ రైట్, దోస్ హూ కరెక్ట్ దెమ్సెల్వ్స్, వాళ్ళు ఎలా ఉంటారంటే దే గెట్ సేవ్డ్ బై గాడ్. వాళ్ళ దేవుడే సాయం చేస్తాడు కదా. మన చుట్టూ కూడా అలానే ఉన్నారు. వెరీ బ్యాడ్ ఫ్రెండ్స్ విల్ సే, నీకేం రాదు, యు ఆర్ డూయింగ్ రాంగ్, దే విల్ టీజ్ us. బట్ వాట్ వి షుడ్ సే, నో, గాడ్ విల్ హెల్ప్ మీ, యేసు నామములో శక్తి ఉన్నది అని. ఈ లయన్ అలా నాకు నిన్న వీళ్ళిద్దరు కలిసి స్టోరీ చెప్పారు తెలుసా. సో మనం కూడా బోల్డ్ గా వీక్ అవ్వద్దు. వీక్ అయితే ఇంకా ఏం చెయ్యలేము. స్ట్రాంగ్ గా ఉండి నిజంగా ప్రతి తప్పులు ఒప్పుకొని లయన్ లాగా బోల్డ్ గా ఉండాలి. అండ్ యు నో హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ది జంగల్. Lion is the king of the jungle. So if you will live right, if you will be bold like lion, you will be called as the king of your house, the king of your Sunday school. ఎవరైతే అలానే చేసి ఖచ్చితంగా వాళ్ళకు ఆ క్రౌన్ ఇస్తాడు దేవుడు కదా. ఇప్పుడు అను అక్క చెప్పిన స్టోరీస్ లో కూడా మనం నేర్చుకున్నాము. ఇంకొక మాట కూడా అక్క చెప్పింది, ఏ కరోనా వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా మనకు దేవుడు మన తోడున్నాడు. లయన్ లాగా బోల్డ్ ఉండాలి, సరేనా. సో this was a story just they both told me, and I just wanted to tell you how I made this lion. ఇది ఎలా చేశానంటే, ఇదేముంది చూడండి, కవర్ కదా, బ్యాగ్, పేపర్ బ్యాగ్, సమ్ ఎన్వలప్ లాంటిది కవర్. సో ఇలా మనము మీకు ఇష్టం వచ్చిన ఏ క్యారెక్టర్ అయినా సరే, it might be flower or something fruit, whatever. What you do is envelope paina you can draw like this. You can draw. నేను ఎంత చేయలే, ఇలా మనం డ్రా చేసి మళ్ళీ ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి you can use this like puppet లాగా మీరు ఆడుకోవచ్చు. So this is one craft activity. I want you all to try. Bring the envelope, okay? Envelope తీసుకోండి, ఇంట్లో చిన్నదైనా సరే పెద్దదైనా సరే, and make some smileys, emojis, circle గా eyes draw చేసి, and then put your hand and then play around with your friends, okay? And sing. With this lion also, I took a big envelope and then I made faces on this, and this is my lion. Actually kada. Wow. So you also do like this, like animals. And one more thing, మన బైబిల్లో మనకు లాయన్ ఎక్కడ కనిపించింది, ఏ స్టోరీలో, డానియల్ స్టోరీలో మనము లాయన్ ని చూస్తాము. సో మనం ఏం చేయాలి అంటే, ఐ వాంటెడ్ టు టెల్ యూ, కీప్ దిస్ ఇన్ మైండ్. ఎప్పుడైనా మీరు సండే స్కూల్లో కూడా ఏ స్టోరీ నేర్చుకున్నా, అక్క వాళ్ళు చాలా స్టోరీస్ చెప్తూ ఉంటారు, డానియల్ స్టోరీ, దావీద్ స్టోరీ, అలాంటి స్టోరీ. సో మనం ఏం చేయాలి తెలుసా, నోట్స్ రాసుకుంటాం కరెక్టే, బట్ మనం ఏం చేయాలి అంటే ఒక స్టోరీ బుక్ క్రియేట్ చేయాలి. ఇట్స్ వెరీ ఈజీ. సో హౌ వి షుడ్ మేక్ అ స్టోరీ బుక్ అంటే, సో ఇలా ఒక పేపర్ తీసుకొని అటాచ్ చేసి, ఓకే, నేను ఇది చూపిస్తా తర్వాత కూడా. సో ఐ హ్యావ్ మేడ్ లైక్ దిస్, వెరీ సింపుల్. అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. కెన్ యూ సీ, కెన్ ఎనీవన్ గెస్ విచ్ స్టోరీ ఇస్ దిస్? లయన్ ఉంది, అక్కడ క్యారెక్టర్స్ ఉన్నారు. కెన్ ప్లీజ్ somebody text message చేసి బాగుంటుంది. సో దిస్ ఈస్ అ మినీ స్టోరీ బుక్ అన్నమాట. yes, absolutely right, Sharon, Jennifer, this is a Daniel and the lion story. సో మీరు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ తీసుకొని ఇలా బుక్ రెడీ చేసి, నాట్ మేకింగ్ సో మెనీ పేపర్స్ అవసరం ఏం లేదు. మనం గ్రీటింగ్ కార్డ్ చేస్తామా, అలానే చెయ్యాలి, గ్రీటింగ్ కార్డ్స్ లానే చెయ్యాలి. కానీ ఓపెన్ చేస్తే ఇలా చూసి అందరూ వాళ్ళకి చూపించాలి, దిస్ ఇస్ మై స్టోరీ బుక్ అని. అండ్ యూ కెన్ ఇంకొక పెద్ద ఐడియా, మంచి ఐడియా అంటే, యూ కెన్ గిఫ్ట్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీ ఫ్రెండ్స్ కి కూడా ఇలా గిఫ్ట్ చేసి మీ హ్యాండ్ తో చేసి ఇవ్వాలి. అది క్రియేటివ్ గా చాలా బాగుంటుంది. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ స్టోరీ అండ్ లయన్ పేపర్ బ్యాగ్. యూ విల్ డెఫినెట్లీ డూ, సరేనా. సో ఒక చిన్న సాంగ్ ఉంది. I wanted Bhagya, to teach you. Yes, I want to you to do it in the afternoon. Okay, sister. Fine. Okay.
అక్కసారి భాగ్య అక్కకి చప్పట్లు కొడతారా? అక్క విల్ బి బ్యాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్. షీఈస్ గోయింగ్ టు టీచ్ us వన్ మోర్ క్రాఫ్ట్, లయన్ క్రాఫ్ట్ DIYs లో. సో ఇప్పుడు భాగ్య అక్క చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తారు ఆఫ్టర్నూన్ మేము ఏమేం తెచ్చుకోవాలో, పేపర్, సిజర్స్ అవన్నీ అక్క జస్ట్ టెక్స్ట్ ఇన్ ద చాట్ బాక్స్ భాగ్య. ఓకే, సో పిల్లలు స్టోరీ బుక్స్ ని అలాగే పప్పెట్స్ ని మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ వాట్ అక్క షోడ్ హౌ షీ డిడ్ కదా. సో యూ ఆల్సో కెన్ డూ ఇట్. యూ ఎవరైనా ట్రై చేసి మాకు చూపించండి, ఓకేనా? రేపు ఎల్లుండిలో సాటర్డే సండే ఆల్సో వి విల్ మీట్ కాబట్టి. ఓకే, ఓవర్ టు మోని అక్క. సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ కమింగ్. ఇంకో 10 minutes ఆగితే మనం ఫినిష్ చేసుకుందాం. ఐ నో వీఆర్ లేట్, బట్ కొన్నిసార్లు అలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి లేట్ అవుతుంది, కానీ మిస్ అవ్వద్దు. ద బెస్ట్ థింగ్ ఇస్ అహెడ్ ఆఫ్ యూ. ఓకే పిల్లలు, మరి నిన్న మీరు చాలా ఎక్సైటింగ్ ఉన్న ఒక మ్యాజిక్ షో చూసారు కదా కదా పిల్లలు. సో చాలా మంది ఎంజాయ్ చేశారు దాన్ని, చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ గా చూసారు కదా. సో డయానా అక్క ఇంకొక మంచి యాక్టివిటీతో అక్క రెడీగా ఉన్నారు. సో మీరందరూ రెడీగా ఉన్నారా అక్క చేసేదాన్ని చూడటానికి? ఐ యు ఆల్ రెడీ? Oh yes. Yeah, super. Once again, are you all ready? Oh yes. Oh yes. Okay. Our lions are ready. Yay, super lions. So Diana, over to you. Hello kids. Hello kids. ఒక్క నిమిషం ఆగు. ఓకే పిల్లలు, మీరందరూ బాగున్నారా? బాబు నువ్వు ఒక్క నిమిషం ఆగమంటున్నాను కదా. ఆగనయ్యా. ఆగవా? సరే, మరైతే నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి కదా పిల్లలందరికీ. నీ పేరేంటో అని చెప్పాలి కదా. అవసరం లేదు. అవసరం లేదా? ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎలాగా? నీలాంటి వాళ్ళకి ఇంట్రొడక్షన్ కావాలి, నాలాంటి వాళ్ళకి అవసరం లేదు. అబ్బో, అంటే నువ్వు చాలా ఫేమస్ అని చెప్తున్నావు అన్నమాట. అవునయ్యా. సరే సరే, మరైతే BBS కి నువ్వు అటెండ్ అవుతున్నావా? నిన్న అటెండ్ అయ్యావా? అయ్యాను. ఓకే, వెరీ గుడ్. మరైతే నిన్న ఏం నేర్చుకున్నావు? నీకెందుకు చెప్పాలి? నాకెందుకు చెప్పాలి సార్? నాకు చెప్పొద్దులే, ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరికీ చెప్పు. ఓకే ఓకే, చెప్పైతే నిన్న ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నావు. చాలా నేర్చుకున్నావా? చాలా అంటే ఏం నేర్చుకున్నావు? నీకెందుకు చెప్పాలి? సరే, అయితే నిన్న యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నావా నువ్వు? నేర్చుకున్నాను. వెరీ గుడ్. మరి స్టోరీ నేర్చుకున్నావా? నేర్చుకున్నావు. ఓకే గుడ్. మరి అయితే ఏం స్టోరీ నేర్చుకున్నావో చెప్పు. అది చెప్పు. ఏంటి అప్పుడే మర్చిపోయావా? నిన్నే కదా నేర్చుకున్నావు. అప్పుడే మర్చిపోతే ఎలా? మా పిల్లలు అయితే చక్కగా గుర్తు పెట్టుకుంటారు. పిల్లలు చెప్పండి, నిన్న ఏం స్టోరీ నేర్చుకున్నారు మీరు? చాట్ లో పెట్టండి. మీరు ఏం స్టోరీ నేర్చుకున్నారు నిన్న? ఓకే, మా పిల్లలు చూడు చెప్తున్నారు స్టోరీ. ఎహెస్కేల్ ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్ నేర్చుకున్నారు. నీవు అంత ఫాస్ట్ గా మర్చిపోతే ఎలాగా? సరేలే. సరే, కనీసం అట్లీస్ట్ నీ పేరైనా చెప్తావా వాళ్ళకి? ఓకే, సరే చెప్పు. నీ పేరేంటి? టింకు. టింకు. ఓకే, మరి అయితే నీ పేరు టింకు అన్నావు కదా. అవును. నువ్వు EBS కూడా అటెండ్ అవుతున్నావు. చాలా గుడ్. అది నాకు తెలుసులే. అబ్బో, నువ్వు గుడ్ అని నీకే తెలుసు అన్నమాట. ఓకే, సరే, మరి అయితే నువ్వు EBS కి అటెండ్ అవుతున్నా అన్నావు. లయన్ గురించి తెలుసా? నాకెందుకు తెలీదు, నేనే కదా లయన్ అంటే. అబ్బో, నువ్వే లయనా? సరే, మరి అయితే లయన్ గురించి నీకేం తెలుసు చెప్పు. లయన్ చాలా బోల్డ్ గా ఉంటది అక్క. లయన్ చాలా బోల్డ్ గా ఉంటది. ఓకే, ఇప్పుడే అక్క కూడా మనకి చెప్పింది కదా లయన్ గురించి. మనం కూడా లయన్ లాగా బోల్డ్ గా ఉంటాము అని. ఏసై పిల్లలందరూ ఎలా ఉంటారు చెప్పు? లయన్ లాగా బోల్డ్ గా ఉంటారు కదా. సరే, మరి ఇంతకీ నీకు ఇంగ్లీష్ వచ్చా? నాకెందుకు రాదు. నీకెందుకు రాదు? నీకు అన్ని వచ్చు. ఓకే, మరి అయితే అమ్మని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పు? మమ్మీ. మమ్మీ. వెరీ గుడ్. మరి అయితే నాన్నని డాడీ. డాడీ అంటారు. వెరీ గుడ్. మరి అయితే చిన్నమ్మని ఏమంటారు? మినిమమ్. మినిమమ్మ. అదేంటయ్యా బాబు? మరి అయితే పెద్దమ్మని మాక్సిమం. మాక్సిమమ్మ. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా? మరి అంతే కదా. ఓ, నీకు చాలా బాగా ఇంగ్లీష్ వచ్చే, చాలా బాగా అర్థమవుతుంది. ఇంతకీ నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు? నేనా? నువ్వే. ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నావు గురువు గారు. ప్రస్తుతానికి ఇండియాలో ఉంటున్నావు అంటే ఇదివరకు అక్కడ ఉండేవాడు ఏంటి? నేను
నువ్వు ఇది వరకు వాషింగ్టన్ లో ఉన్నాను. వాషింగ్టన్ లో ఉన్నావా? అబ్బో, అందుకే ఇంత మంచి ఇంగ్లీష్ నేర్చుకున్నాడు పిల్లలు. టింకు చాలా బాగా మాట్లాడుతున్నారు కదా ఇంగ్లీష్. అమ్మో, ఇందుకు వాషింగ్టన్ లో ఏం చేసేవాడివి? నేను నువ్వు నా క్లోత్స్ వాష్ చేసుకున్నాను. నీ క్లోత్స్ వాష్ చేసుకునేవాడి బా వాషింగ్టన్ లో ఉండి. అమ్మో, ఎంత గొప్ప పని చేసావు. అందుకే ఎంత మంచి ఇంగ్లీష్ వచ్చింది బాబు నీకు. చాలా గ్రేట్ అసలు నువ్వు. సరే, మరి ఇప్పుడు ఇండియాకి వచ్చి ఎక్కడ ఉంటున్నావు? నేను నువ్వు మన సీఎం గారింటి ఉంటున్నాను. ఓ, సీఎం గారింటి. ఓకే, సీఎం అంటే ఏ సీఎం? ఏ స్టేట్ సీఎం? మన హైదరాబాద్ లో. ఓకే ఓకే, కేసీఆర్ గారింటి ముందుంటున్నాం అనమాట. వెరీ గుడ్. మరి అయితే ఆయన ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఎదురుగా. మీ ఇంటి ఎదురుగా. మరి వాళ్ళ ఇల్లు? మా ఇంటి ఎదురుగా. మీ ఇంటి ఎదురుగా. మీ ఇల్లేమో ఆ ఇంటి ఎదురుగా ఉంది. ఆయన ఇల్లేమో మీ ఇంటి ఎదురుగా ఉంది. ఇంతకీ మీ ఇద్దరు ఇల్లు ఎక్కడయ్యా? ఎదురుగా. అలా చెప్పొచ్చుగా మరి, అలా అడగచ్చుగా మరి. ఏం చెప్పావు నాయన. సరే, మరి నీకు లయన్ గురించి చెప్పావు కదా, చాలా బోల్డ్ గా ఉంటుంది. మా లయన్ గురించి నీకు ఇంకా ఏం తెలుసు చెప్పు. లయన్ చాలా ధైర్యంగా ఉంటది, అసలు దేనికి భయపడదు. అది కింగ్ అన్నిటికి. ఇంకా చెప్పాలంటే అచ్చం అలాగే ఉంటది. నీలాగే ఉంటదా? చాలా పెద్ద జోక్ ఇస్తావు. ఓకే ఓకే, సరే నీలాగే ఉంటదిలే. నువ్వు చాలా లైన్ లా ఉంటున్నావు. ఏంటయ్యా బాబు, నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది. నీ చెయ్యి పెట్టవా? ఓ, నీ హెయిర్ స్టైల్ పాడైపోతుంది. నీదో పెద్ద హెయిర్ స్టైల్, మనది పాడైపోతుంది. ఓకే, సరే. మరైతే నువ్వు ఇండియాకి వచ్చాక ఏం చేస్తున్నావు? వాషింగ్టన్ లో ఉంటూ వాష్ చేసుకున్నావు నీ క్లోత్స్. మరైతే ఇండియాకి వచ్చాక ఏం చేస్తున్నావు? పాల వ్యాపారం చేస్తున్నావు. ఓకే, మరి పాల వ్యాపారం చేసి ఎంత డబ్బులు సంపాదించావు? 5 లక్షలు. 5 లక్షలా? నువ్వు పాల వ్యాపారం చేసి అంత డబ్బులు సంపాదించావయ్యా? అంటే నువ్వు పాలలో బాగా నీళ్ళు కలుపుతున్నావు అనమాట. ఒక్క చుక్క కూడా నీళ్ళు కలుపుకున్నా అంత డబ్బులు ఎలా సంపాదించావయ్యా? నేను నువ్వు పాలల్లో నీళ్ళు కలుపును. మరి నీళ్ళలో పాలు కలుపుతాను. ఓహో, నీళ్ళలో పాలు కలుపుతాను అనమాట. అందుకే అంత డబ్బులు వస్తుంది. చాలా తప్పు, అసలు నువ్వు అలా చేయకూడదు. అలాగే చేయగలుగుతావు. సరే, నువ్వు ఎంత గుడ్ బాయ్ మా అందరికి అర్థమవుతుందిలే. కానీ ఇంతకీ మీ నాన్నగారు పేరేంటో మా అందరికి చెప్పు. సీనియర్ టింకు. ఏం పేరో, అసలు నువ్వే గ్రేట్, మీ నాన్నగారు ఇంకెంత గ్రేట్ గా ఉంటారు. సరే, మరి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ నాన్నగారు ఇంజనీర్. వెరీ గుడ్. మరి అయితే మీ నాన్నగారికి నెలకి ఎంత జీతం వస్తూ ఉంటుంది? 500. ఏంటి 500? అవునయ్యా, 500 ఏంటయ్యా ఇంజనీర్ అయి ఉండి? అదంతే. నాకేదో డౌట్ పడుతుంది. మీ నాన్నగారు అసలు నిజంగా ఏం చేస్తారో చెప్పు. అది సీక్రెట్. ఏం పర్లేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మన పిల్లలే, మన ఫ్రెండ్సే, కాబట్టి నువ్వు చెప్పేయచ్చు మీ నాన్నగారు అసలు నిజంగా ఏం చేస్తారో చెప్పేసి. మీ నాన్నగారు ఇంజన్ లో నీళ్లు పోస్తుంటారు. నీళ్లు? అబ్బో, ఇంజన్ లో నీళ్లు పోస్తే ఇంజనీర్ అయిపోతారా? అవునయ్యా. అదేంటది? అదంతే. సరే సరే, మరి నువ్వు పిల్లలందరికీ లయన్ గురించి చెప్పావు కదా, నువ్వు చాలా ధైర్యం, నువ్వే లయన్ అని చెప్పేశావు కదా. అవునయ్యా. సరే, మరి అయితే పిల్లలందరికీ రోజు వాళ్ళు టీవీ చూస్తూ ఉంటారు. చూడరు. అదేంటి? పిల్లలు టీవీ చూస్తారు కదా. చూడయ్యా. ఫోన్ లో అయినా ఏమన్నా చూసుకుంటూ ఉంటారు. చూడరు. మరి టీవీ చూడకుండా ఫోన్ చూడకుండా నాకు తెలుసు ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, అంతే కదా. అది కూడా కాదు. మరి టీవీలు చూడక, ఫోన్స్ చూడక, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయక మరి ఏం చేస్తున్నారంట? చదివి చస్తున్నారు. అబ్బో, చదివి చస్తున్నారా? అయినా ఇప్పుడు లాక్డౌన్ కదా, ఎలా చదువుకుంటారు? స్కూల్స్ అన్ని క్లోజ్ కదా. ఆన్లైన్ క్లాసెస్ లేవా ఏమిటి? ఓహో, ఎలా వచ్చావా? ఓకే, నాకు అర్థమైంది. అందుకే మన పిల్లలు చాలా చదివి కష్టపడిపోతున్నారు, చాలా బోర్ అయిపోతున్నారు. కాబట్టి మనందరి కోసం ఈబీఎస్ పెట్టారు. అవును కదా? అవునా? సరే సరే, మరి నీ పేరు టింకు అని చెప్పావు, మీ డాడీ గురించి చెప్పావు, అంతా బాగుంది. మరి నీకు పాటలు పాడటం వచ్చా? నాకెందుకు రాదు? ఓకే, వెరీ గుడ్. అయితే మా అందరి కోసం ఏమైనా పాట పాడతావా? నేను నువ్వు ఇప్పుడు పాడను. ఇప్పుడు పాడవా? మరి ఎప్పుడు పాడతావు? నా ఇష్టం వచ్చినప్పుడు పాడతాను, నీకెందుకు? అరే, ఇప్పుడు మన పిల్లలందరి కోసం పాట పాడమని అడుగుతున్నానయ్యా.
నేను పాడని చెప్పాను కదా. సరే అయితే నేను పాడతాను, నువ్వు వింటావా? ఓకే, నా పాడు చూద్దాం. ఓకే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో. ఓయ్ ఏంటయ్య బాబు కింద వస్తున్నావు? కుక్కలు వస్తున్నాయని అంటే నేను పాట పడితే కుక్కలు వస్తున్నాయా? అసలు నీకు చాలా ఎక్కువ అయిపోయింది, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు. అసలు నేను VBS అనవసరంగా తీసుకొచ్చాను. ఎవరు తీసుకురమ్మన్నారా? అసలు టింకు ఏంటి నువ్వు ఎలా మారిపోయావు? సరే నీకు సౌండ్స్ చేయడం వచ్చా? కుక్కలాగా లేకపోతే క్యాట్ లాగా అలా సౌండ్స్ చేయడం వచ్చా? నాకెందుకు రాదు, నాకు అన్నీ వచ్చు. అవునులే, నీకు ఏమి వచ్చు? నీకు రాందే ఉంది చెప్పు, నువ్వు అసలు చాలా టాలెంట్, జీనియస్ కదా. సో మరి అయితే మా పిల్లలందరి కోసం డాగ్ ఎలా వస్తుంది చెప్పు? ఓ వెరీ గుడ్. మరి పిల్లి? ఓ బాగా చేస్తున్నావే, నీకు అన్ని వచ్చు అన్నమాట. అయితే మరి ఏమనుకుంటున్నా, నేనే దద్దం అనుకుంటున్నారా? నేను దద్దం నేను చెప్పానా? సరే సరే, మరి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టే నువ్వు చెప్పాలి, ఓకేనా? ఓకే. మరి పిల్లలు ఆగు ఆగు. అరే అరే, నేను ఇది కాదు, ఒక్క నిమిషం. నేను మంచిదానిని, నేను పనికిరాని దానిని, అందరికీ తెలుసు. అన్ని చెప్పే కదా, లాస్ట్ చెప్పలేదు అదంతే. సరే మరి మన పిల్లలందరినీ నువ్వు ఎంటర్టైన్ చేయడానికి వచ్చావు కదా, మరి పిల్లలందరికీ VBS లో చక్కగా పాటలన్నీ నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లేదా అడగాలి కదా. నువ్వు అడగవా? అడుగుతాను, మరి అడుగు. పిల్లలు వీళ్ళందరూ VBS ఎంజాయ్ చేస్తున్నారా? చాట్ లో పెట్టండి పిల్లలు, టింక్ అడుగుతారు. మీరు VBS అంతా ఎంజాయ్ చేస్తున్నారా? సాంగ్స్, స్టోరీస్ అన్ని నేర్చుకుంటున్నారా లేదా? చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే పిల్లలందరూ. చూడు వాళ్ళందరూ yes చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి అయితే నీకు ఇంకా లయన్ గురించి ఏం తెలుసు చెప్పు? లయన్ అంటే బాబు, నేను లైన్ గురించి అడిగాను. లైన్ కి తెలుగు ట్రాన్స్లేషన్ చేయమని అడగలేదు. మరి అది ముందుగా చెప్పాలిగా. అబ్బో, ముందుగా చెప్పాలంట. నీకు అన్ని డౌట్లే, ఏది చెప్పినా నీకు ఏమీ అర్థం కాదు. ఒకటి ఇంకోలాగా అర్థమైతే ఇంకోటి ఇంకోలాగా అర్థమైంది. చాలా గ్రేట్ నువ్వు, అని నాకు తెలుసులే, చెప్పవసలే. నువ్వు గ్రేట్ అని కూడా నేను చెప్పవసలే. సరే మరి అయితే యేసయ్య కూడా ఒక లయన్ కదా. లయన్ ఆఫ్ జూడా ఎవరు చెప్పు? యేసయ్య. వెరీ గుడ్. అయితే నువ్వు లెసన్స్ బాగానే వింటున్నావు అన్నమాట. ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే మరి పిల్లలందరూ కూడా చాలా వింటున్నారు, అక్క చెప్పిన లెసన్స్ అన్ని విన్నారు. అలాగే యేసయ్య గురించి చక్కగా హ్యాపీగా యేసయ్య ప్రెసెన్స్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బట్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదా? నేను కూడా చేస్తున్నాను. ఓకే వెరీ గుడ్. మరి అయితే నీకు టైం చుట్టం వచ్చా? నాకెందుకు రాదు. మరి అయితే టైం ఎంత అయిందో చెప్పు? ఒక గంట 5 నిమిషాల 1 2 3 4 ఇచ్చి 50 బాబు. ఏంటి 1 2 3 4 అనుకుంటే వెళ్ళిపోతున్నావు? సెకండ్స్ ఆగట్లేదు అక్క. ఓ సెకండ్స్ ఆగట్లేదా? నీకు అసలు నువ్వు చాలా గ్రేట్ బాబు, వెళ్ళి సెకండ్స్ కూడా ఆపేసే. నువ్వు ఎంత టాలెంటెడ్ అంటే అసలు టైం ఎంత బాగా చెప్తున్నావు కదా. ఓకే మరి అయితే ఇప్పుడు నువ్వు పిల్లలందరినీ ఎంటర్టైన్ చేసావు, పిల్లలందరికీ నువ్వు హాయ్ చెప్పావు, అందరినీ అడిగేసావు. ఇంకేమైనా నువ్వు చెప్పాలనుకుంటున్నావు పిల్లలకి? అది పిల్లలు మీరు నిన్న యాక్టివిటీ చేశారా? పిల్లలు మీరంటే యాక్టివిటీ చేశారా? నిన్న చెప్పింది అక్క చెప్పిన యాక్టివిటీ. ఓ చేశారంట పిల్లలు, పిల్లలందరూ చేశారంట. ఇంకో మరి నువ్వు చేసావా? నేను చేశాను. కానీ అమ్మ నువ్వు చేసిన యాక్టివిటీ ఏది? అది ఏంటంటే ఏంటి? కుక్క తీసుకెళ్ళిపోయింది. ఏంటి కుక్క తీసుకెళ్ళిపోయిందా? అవును. అలా ఎలా తీసుకెళ్ళిపోయింది బాబు? మీ ఇంట్లోకి వచ్చేసిందా కుక్క? అవును, నేను యాక్టివిటీ చేస్తున్నప్పుడు కుక్క వచ్చింది, అది తీసుకెళ్ళిపోయింది. అరే కుక్క అలా తీసుకెళ్ళిపోయింది. అసలు మీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చి డోర్ వేసేసుకోవాలి కదా. ఏమో నాకేం తెలిసి వెళ్ళి కుక్కను అడగండి. అసలు నీతో మాట్లాడలేము, అసలు ఏం మాట్లాడుతున్నావు? సరే మరి అయితే ఇంకా లయన్ గురించి నీకేం తెలుసు చెప్పు? ఏంటండి నువ్వు 24 గంటలు లయన్ అనుకుంటా. అరే ఈ రోజు మన లెసన్ చెప్పింది కదా అక్క, మరి నువ్వు ఎంతవరకు విన్నావు నాకు తెలియదు కదా. అన్ని సౌండ్స్ డయానా అన్ని సౌండ్స్ చేసాడుగా, లయన్ సౌండ్ చేయలేదు టింకు.
ఓకే, నువ్వు లైన్ లైన్ నేనే లైన్ అని చెప్తున్నావు కదా, మరి అయితే లైన్ సౌండ్ చెయ్యి. సరే లైన్ సౌండ్ చేస్తాం మా అందరి కోసం చేస్తాం, కానీ ఇప్పుడు చేయను, కాసేపు చేస్తాం. కాసేపు కావాలి కాదు, ఇప్పుడే కావాలి మాకు. మరి నువ్వే చెప్తున్నావు నేనే లైన్, నన్నే చూడండి అని అడుగుతున్నావు కదా. అసలు ఇంకా నీకు లైన్ గురించి ఏం తెలుసు చెప్పు, తర్వాత సౌండ్ చేద్దు. కానీ నాకు ఏం తెలుసు అని అడుగుతున్నారేంటి? నేనే లైన్ గురించి అడుగుతారా ఎవరైనా? సరే అయితే ఇప్పుడు లైన్ సౌండ్ నువ్వు చేయి అందరి కోసం. చేస్తావా? ఓకే. చాలా బాగా పిల్లలందరూ బయటపడిపోయారు నిన్ను చూసి. నువ్వు అంత సౌండ్ చేయమాక, వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అయినా నిరూపించుకున్నావు, మంచి సౌండ్ చేస్తావు. మరి అయితే యేసయ్య లైన్ ఆఫ్ జూదా కదా? అవును. మరి అయితే యేసయ్య పిల్లలందరూ ఎలా ఉండాలి చెప్పు? లయన్ లాగా బోల్డ్గా ఉండాలి. వెరీ గుడ్. యేసయ్య పిల్లలంటే చాలా ధైర్యంగా ఉండాలి, అస్సలు దేనికి భయపడకూడదు. ఏదొచ్చినా కరోనా వైరస్ ఏమైనా సరే యేసయ్యకి మనం ప్రేయర్ చేయాలి, అవునా కాదా? అవునా. మరైతే పిల్లలందరికీ నువ్వు చాలా మంచిగా ధైర్యం చెప్పావు, పిల్లల్ని నవ్వించావు కాసేపు.